వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి ఇప్పటికే 10 నెలల కాలం అయితే 10 నెలల కాలం వ్యవధి అయితే గడుచుకుంటూ వచ్చింది. ఈ 10 నెలల కాలం వ్యవధిలో రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తానన్న ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల పరిస్థితి ఏమైంది, అంతేకాకుండా అన్ఎంప్లాయ్మెంట్ పోగొడతాననేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏమయ్యాయి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు తెచ్చిన మార్పు ఏంటి. ఒక ఇటు చూస్తుంటే మనం ఈ హైడ్రా చూస్తూ వస్తుంటే ఈ హైడ్రా పేదల మీద ప్రతాపం చూపిస్తుంది అన్న విధంగా చాలా మంది విమర్శలు అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అసలు పబ్లిక్ ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం గురించి ఏమనుకుంటున్నారు, అసలు పరిపాలనా విధానం ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారిది, ఆయన పథకాలు అమలు చేయగలిగారా, ఒక ఉచిత బస్సు అయితే అమలు చేయగలిగారు, ఈ ఉచిత బస్సు వల్ల పబ్లిక్ కి యూజ్ ఉందా లేదా, అలాగే పెన్షన్స్ పెంచుతానన్నవే కాకుండా ఇలాంటివి 6 గ్యారంటీలు అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పిన హామీల్లో ఎన్ని నెరవేర్చింది ఏంటి అని పబ్లిక్ లో వెళ్ళైతే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనమైతే మియాపూర్ లో అయితే ఉన్నాం. మియాపూర్ కి సంబంధించి మియాపూర్ పబ్లిక్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, మియాపూర్ పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం గురించి ఏం చెప్తారో వారి మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరమ్మా? నా పేరు రమా అండి. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్. మరి ఏంటమ్మా, రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది? 10 నెలల కాలంలో పరిపాలన అంటే ఓకేనండి, అన్ని ఓటి ఒప్పుకున్నాడు. కాకపోతే ఏంటంటే మన జనాలు కూడా చాలా ఉన్నారు కదా, అందరికి ఇవ్వాలంటే కష్టం కదా. కాకపోతే కొన్ని చేసుకొని వస్తున్నాడు. ఫ్రీ బస్ ఇచ్చారు కాబట్టి ఓకే పర్లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ ఉన్న తర్వాత కూడా అందరు ఎందుకు ఇచ్చిండు ఏంటిది అని కొట్టుకుంటా ఉన్నారు. మనం డబ్బులు పెట్టకుండా కూడా మనం మాత్రం అడ్జస్ట్ అయ్యి పోకపోతే ఎలాగా? ఫ్రీ బస్ ఇస్తున్నారు కూడా మనం ఫ్రీ కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. ఈ బస్సు కాకుండా ఇంకో బస్సు కూడా వెళ్ళొచ్చు. అంతేగాని దానికి రేవంత్ రెడ్డి ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఎవడు ఇవన్నాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ వేస్ట్ అండి. ఓకే పరిపాలన అంటే పర్వాలేదు. ఈ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఇప్పుడు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి మీ ఎటైనా పోవాలంటే బోలెట్ ఛార్జీలు అయ్యేదండి. ఇప్పుడు మాకు చాలా మటుకు చాలా సేఫ్ అవుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళు ఇంటర్ చదువుతున్నారు, మాకు ఛార్జీలు సేఫ్ అవుతున్నాయి కదా. స్కాలర్షిప్లు వస్తున్నాయా? మరి స్కాలర్షిప్ రాలేదండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా పిల్లలకైతే స్కాలర్షిప్ అయితే ఏమీ రాలేదు. మరి ఈయన అమలు చేస్తానన్న పథకాల్లో ఎన్ని పథకాలు అమలు చేయగలిగాడు? ఎన్ని పథకాలు అంటే ఇప్పుడు రైతు బంధు వస్తున్నది అన్నారు. కాకపోతే మాకు భూమి లేదు, జాగలేదు కాబట్టి మాకు రైతు బంధు అయితే రావట్లేదు. ఫ్రీ బస్ అయితే వస్తుంది. మరి 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు కదా, దాని పరిస్థితి ఏమైంది? 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. కాకపోతే 500 గ్యాస్ సిలిండర్ కూడా రావట్లేదు. అన్ని చేస్తామన్నారు. కాకపోతే వేటికి అంటే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఇస్తా అన్నాడు కదా. మాకు ఫ్రీ కరెంటే వస్తుందండి. మాకు ఫ్రీ కరెంటే వస్తుంది. మరి మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, 2500. 2500 ఇస్తారని అన్నారు. మేము కూడా దాని గురించే వెయిటింగ్. బతుకమ్మ పండుగ కూడా ఈ చీరలు ఇస్తామన్నారు, చీరలు లేవు, డబ్బులు ఇస్తామన్నారు. ఓన్లీ మాకు మనిషికి 500 ఇచ్చినా కూడా ఇంకో 500 చీర కొనుక్కుందాం అనుకున్నాము. అసలు దసరా వచ్చేసింది, అసలుకి బతుకమ్మ వచ్చేసింది, అసలు ఏం లేదు, చీరలు కూడా ఇవ్వట్లేదు కదా. ఏం కూడా ఇవ్వట్లేదు. కాకపోతే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఎగనెస్ట్ ఏం కాదు. ఓకే నా వరకు అయితే పర్వాలేదు. నీకైతే పర్లేదు. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఇక అది రైతు బంధు అది అని ఇదని వాళ్ళు భూమి ఉన్నోళ్ళకే ఇచ్చిళ్ళు, భూమి లేని వాళ్ళకి వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే ఉన్నాడు కదా, వీళ్ళు కూడా ఏమి ఇవ్వట్లేదు కదా. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారింది 10 నెలల కాలంలో? ఏం మారలేదండి. ఒక ఫ్రీ బస్ అయితే ఒకటి వచ్చింది, ఇది చాలా మారింది. ఇది చాలా మారింది. చాలా అంటే చాలా. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుంది? ఇది ఫ్రీ బస్ చేయబట్టి మన రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే ఓకే పర్లేదు. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే పర్లేదు. ఇప్పుడు మా వరకు అయితే ఇప్పుడు మేము మా పిల్లలకు ఛార్జీలు వేసుకున్న నెలకు ఒక 2500 3000 దానికి అవుతున్నది. ఒక మా ఫ్యామిలీకి మాకు సేఫ్ అయినట్టే కదా. కాదా? ఇప్పుడు మాకు 2500 మహిళలకు ఇస్తున్నారు అంటున్నారు కదా, మాకు నెల ఛార్జీలు 2500 కంటే ఇంకెప్పనే అవుతున్నాయి. ఇది మాకు బెనిఫిటే కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఓకేనండి, నా వరకు అయితే పర్వాలేదు. అన్నిటికీ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను, వచ్చిన దాంట్లో తృప్తి పడతాం అంతే. ఓకే నాకు పర్వాలేదు అన్నిటికీ. నమస్తే అండి. నా పేరు రోజా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చెప్పండి, మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? అన్ని పేదవాళ్ళదాన్ని కూలగొడుతున్నారని అంటున్నారు కదా, ఏడుస్తున్నారు పాపం చిన్న చిన్న పిల్లలు. కేసీఆర్ అయితే పర్లేదు బానే, నాకైతే కేసీఆర్ పర్లేదని అనిపిస్తుంది. మరి అక్రమంగా లక్ష్మి అవి అందరికి ఇచ్చిండ్రు కదా కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చి ఒక బస్ ఒక్కటే ఫ్రీ పెట్టిండు, గ్యాస్ ఫ్రీ అన్నారు, 500 అన్నారు, అది కూడా ఇయ్యలేడు. మళ్ళీ అదేంటి అదే
ఆడోళ్ళకి అది కూడా ఇయ్యలేడు. ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇయ్యలేడు, అట్లే చెప్పిండు. నాకు 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అనేసి అంటున్నారు కదా, అన్నాడు కానీ ఇంకా రాలే మాకు. వస్తున్నాయి అంటున్నారు చాలా మంది. మాకు రాలే ఇంకా, మీకు రాలేదు. మాకు ఇంకా రాలేదు. మళ్ళీ అందులో ఒకటి అది కరెంట్ ఫ్రీ అన్నారు, మాకైతే ఫ్రీ ఏం లేదు, కరెంట్ కూడా రావట్లేదు. మరి మీకు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఉపయోగమే కదా మీకు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల. ఉపయోగం ఏముంది, ఉపయోగం అది ఒక్కటే ఫ్రీ పెట్టిండు. ఫ్రీ పెట్టిండు పాపం, లేని వాళ్ళకి ఇది చేస్తున్నాడు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు నాకైతే కేసీఆర్ అయితే పర్లేదని అనిపిస్తుంది. అసలు ఎందుకని కావాలంటున్నారు కేసీఆర్ ని? కేసీఆర్ మంచిగా ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అన్నిటికీ మార్చిండు, బానే ఉంది. నాకైతే కేసీఆర్ అయితే పర్లేదని అనిపిస్తుంది. దసరా వచ్చేసింది కదా, మరి బతుకమ్మ చీరలు ఇస్తారంటారా రేవంత్ రెడ్డి గారు? ఏమో ఇంకా ఏమి ఇయ్యలేడు కదా, ఇంకా అయిపోయింది కదా. బతుకమ్మ ఆల్రౌండ్ ఆడుతున్నారు, అయిపోయింది. ఇంకా ఏమి ఇయ్యలేడు, పైసలు ఇయ్యలేడు, చీరలు ఇయ్యలేడు, ఏమి ఇయ్యలేడు, ఇయ్యడు ఇక. మరి అప్పటికి ఇప్పటికి ఏం మారింది? కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ ఏం మారింది, అట్లే ఉంది, ఇంకేం మారలేదు. మారలేదు, అలాగే ఉంది. ఇంకా మీకైతే ఎవరు ప్రభుత్వం నచ్చింది బాగా? నాకైతే కేసీఆర్ దే నచ్చింది. నాకు కేసీఆర్ దే నచ్చింది. ఆయన ఆడపిల్లలు చాలా బాగా మంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇప్పుడు ఈయన తులం బంగారం ఇస్తా అన్నాడు, ఎవరికైనా ఇచ్చిండా? ఇయ్యలేడు. మళ్ళీ గ్యాస్ 500కి ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు. పింఛని కేసీఆర్ అయితే 200కి 2000 చేసిండు, పెంచిండు. 4000 చేస్తా అన్నాడు కదా, ఏడ చేసిండు, అంతే వస్తున్నాయి కదా, అంతే వస్తున్నాయి. మీకైతే ఎవరు ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? అంటే కేసీఆర్ ప్రభుత్వమే బాగా నచ్చింది, అదే చాలా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? మేరీ. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ ని. ఏంటండి మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా ఉంది ఇప్పటి వరకు మీకు? ప్రస్తుతానికైతే పర్వాలేదండి. హైడ్రా తోటి శుభ్రంగా మంచి మంచి పరిపాలన తోటి బాగుంది. అక్రమంగా అన్యాయంగా కట్టినవన్నీ కూల్చి పడేస్తున్నాడు, అదైతే బాగా నచ్చింది మాకు. నచ్చమంటే మరి అక్రమంగా అన్యాయంగా నేరాలన్నీ పూర్తి చేసి, చెరువులన్నీ పూర్తి చేసి కట్టేస్తున్నారు. అక్రమంగా అన్ని తీసేస్తున్నాడు, న్యాయంగా ఉన్నాయన్నీ ఉంచుతున్నాడు, అది మాకు నచ్చింది. ఇస్తానన్న పథకాలు ఎంతవరకు అమలు చేయగలిగారు? ఇస్తాడు మరి, ఒకసారి ఇవ్వాలంటే ఒక్కొక్కటి పథకాల్లోకి రావాలి కదండి. బస్సు పథకం అయితే బాగానే చెల్లింది, ఇక కళ్యాణ లక్ష్మి అది ఒక్కొక్కటి చెల్లుతుంది, అంతకంటే ఏమీ లేదు. అంటే అప్పటికిప్పటికి ఏం మారింది? కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ కేసీఆర్ రేవంత్ రెడ్డిది అయితే పాలన అయితే మాకు నచ్చింది బాగానే, ప్రాబ్లం ఏమి లేదు. ఇంకా కేసీఆర్ తోటి అయితే మాకేమో అంతగా నచ్చలేదు, రేవంత్ రెడ్డిదే నచ్చింది. అంటే అసలు ఏ పథకాలు అమల్లోకి తెచ్చాడు ఈయన 6 గ్యారెంటీల్లో? 6 గ్యారెంటీలు బస్సు ఫ్రీ అయితే చేశాడు, ఇంకా గ్యాస్ అయితే అమలు పరుస్తామని అంటున్నారు. ఇంకా పింఛన్ది కూడా అమల్లోకి వస్తుంది అంటున్నారు, అది ఎంతవరకు అవుతుందో చూడాలి. మరి దసరా కూడా వచ్చేసింది, ఇంకా బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తాడు? అది అయితే ఇంకా అంతకి ఓకే, ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఏం ప్రాబ్లం లేదు, నచ్చింది, బాగుంది. కేసీఆర్ చీరలు ఇస్తే ఎవరు కట్టుకున్నారు? ఎవరు కట్టుకోలేదు, అది ఏం యూజ్ లేదు. ఇప్పుడు ఈయనంత మాత్రం రేవంత్ రెడ్డి ఇస్తలేడు. కేసీఆర్ ఇచ్చిన చీరలు కూడా ఎవరికి ఏం యూజ్ కాలేదు, అది ఇచ్చి వేస్ట్, ఈయన ఇవ్వకుండా వేస్ట్. కాకపోతే ఇస్తాడు కావచ్చు అంతే. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఇప్పటి వరకు అంటే ఓకేనండి. ఇప్పుడు హైడ్రా వచ్చి అన్ని అక్రమాలు ఊలగొడుతున్నాడు కదా, దాన్ని మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము. మరి అంతే కదా, అక్రమంగా ఆక్రమించుకొని కట్టుకుంటా పోతా ఉంటే పేదవాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రోడ్ల మీద బతుకుతున్నారు, ఇప్పుడు ఏమైనా అమ్ముతున్నారు, వాది కూడా తీపిచేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. కట్టించుకుంటే ఎవరైనా తీసేస్తారు, తీసేయకుండా ఇప్పుడు ఇంత ఎవరు ఏమన్నారు? పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, కాకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మరి కూల్చేయడం అంత కాదు, ఎవడైతే అమ్మిండో వాని మీద యాక్షన్ తీసుకోవాలి, వాని మీద కేసు వేయాలి. ఈ మధ్యతరగతి ప్రజల మీద కాదు, వాడు అమ్మిండా వాని మీద కేసు వేయాలి, అంతేగాని వీళ్ళకి నష్టం జరగకుండా చూసుకోవాలి, మెయిన్ అది. మొన్న నేను యూట్యూబ్ లో చూసినాను, యూట్యూబ్ లో చూస్తే చిన్న పాప వాళ్ళది ఇల్లు మొత్తం కూలగొట్టేసిండ్రట. కూలగొట్టేసి ఆ పాప మా డాడీ డిమార్ట్ లో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు, అది కూడా మాకు ఇయ్యలేరు, మా ఇల్లు ఎలా పోయిందో అలాగే రావాలి. చిన్న చిన్న పిల్లలు, పేదవాళ్ళకి కొట్టే ఏమొస్తుంది, ఉన్న వాళ్ళకి కొట్టాలి అంతే కదా. రేవంత్ రెడ్డి సారు ఉన్న వాళ్ళకి కొట్టేసేయాలి, పేదవాళ్ళకి ఎందుకు కొట్టాలి? ఉన్న వాళ్ళకి కూల కొట్టి వాళ్ళ దగ్గర చేసుకోవాలి, పేదవాళ్ళకి బతకడానికి. రోడ్ల మీద ఇప్పుడు ఏం పెట్టనిస్తలేరు, రోడ్డు మీద బతుకుతుంటే. హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారు? కేసు వేయాలి. ఏం అసలు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి అలాగే ఉన్నది, ఏమి ఒక్క బస్ ఒక్కటి ఫ్రీ అనుకుంటున్నారు, అదొక్కటే చూసుకుంటున్నారు కానీ ఇక మిగతాది అయితే ఏమీ లేదు. ఏం చేస్తుంటారు సార్? మేము ఊళ్ళో వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లుంది సార్ పల్లెల పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి?
అంటే ఇప్పుడు అంటే ఇంకా మంచిగా ఉంటాయి. ఇప్పుడైతే చేస్తారు కదా, ఇంకా చేస్తారన్నారు అది రైతు రుణమాఫీ అని. కొంతమందికి అయినా కొంతమందికి కాలేవు. మొన్న సబ్సిడీ ట్యాంక్ ఇచ్చిన గ్యాస్, ఇక ఇంకా ఇండ్లు ఇస్తామన్నారు, ఇంకే ఇండ్లు లేదు. మీరేం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయమే చేస్తారు. వ్యవసాయం చేస్తాం సార్ మరి రైతులకి ఏ విధంగా కొనసాగుతుంది? అప్పటితో పోల్చుకుంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి 10 నెలల పాలన ఎలా కొనసాగుతుంది అంటారు? అంటే 2 లక్షల వరకు రుణమాఫీ పైన ఇంకా కాలే. కొంతమంది ఇంకా 2 లక్షల పైన వాళ్ళకి వేస్తామంటున్నారు. వేస్తే అందరికి వేస్తే మంచిగా ఉంటుంది. లేకపోతే కొంతమందికి వేసి కొంతమందికి వేయకపోతే మళ్ళీ కేసీఆర్ లెక్క అవుతుంది. కేసీఆర్ లెక్కన అవుతుంది. అంటే సిటీస్ లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ అంతగా రాలేదు, పల్లెల్లోనే అంత సపోర్ట్ వచ్చింది. మరి పల్లెలకి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? రుణమాఫీ, రైతు రుణమాఫీ ఒకటి. ఈ రైతు బంధు అందరికి వస్తుందంటారా? ఇప్పుడు దసరాకి వేస్తామన్నారు రైతు బంధు. ఇంకా వాళ్ళేవు పడతాయన్నారు. దసరా పండుగకి వేస్తామన్నారు. వేస్తే తెలుస్తా అప్పుడు వేసింది. అంటే మీకు ఆయన ఒక 6 గ్యారెంటీలు చెప్పారు ఈ గెలవక ముందు, నేను గెలిస్తే ఇవి చేస్తానని. మరి గెలిచినాడు, ఆ 6 గ్యారెంటీల్లో ఎన్ని పథకాలు అమలు చేసినాడు? ఒక గ్యాస్ అయితే వచ్చింది మాకు, 500కి గ్యాస్ సిలిండర్ వచ్చింది మాకు. ఆ సబ్సిడీ వచ్చింది. బస్సు ఒకటి వచ్చింది కదా, ఉచిత బస్సు. 2 లక్షల లోపు అయినాయి. ఇంకా 2 లక్షల పైన కాలేదు. ఒక అంతే 3 అయినాయి ఇంకా. ఓకే, మరి ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, జీరో బిల్ అనేది సాధ్యమైందంట? అయింది అది కూడా అయింది మా దగ్గర. ఇంకా కాంది ఏంటంటారు? 4000 పెన్షన్ ఒకటి, పెన్షన్ ఒకటి, ఇల్లు ఒకటి, 4000. ఈ రెండే కాలేదు. 2 లక్షల పైన రుణమాఫీ, 2 లక్షల పైన రుణమాఫీ, 3 ఉన్నాయి. అయితే అమల్లోకి వచ్చాయి. అమలుకి. అంటే చాలా మంది గ్యాస్ సిలిండర్స్ కూడా అందరికి రావట్లేదు, జీరో బిల్ కూడా అందరికి రావట్లేదు అని చెప్తున్నారు కదా. అంటే ఇట్లా వస్తున్నాయి అందరికి, టైం పడుతుంది అంట. మాకిటం వచ్చినాయి గ్యాస్. అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటి? అంటే ఈ సబ్సిడీలు అయితే వస్తున్నాయి ఒకటి టైం పడుతుంది కానీ వస్తున్నాయి. టైం పడుతుంది, వస్తాయి. ఓకే, అంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగున్నదా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నదా? అప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది ఏది మంచిగా ఉన్నదని. అప్పుడు అని చెప్పనీకి రాలే కదా. ఇంకా 1 ఇయర్ ఇటం కాకపోయాయి కదా, అప్పుడు చెప్పలేము కదా ఇది బాగాలే అది బాగాలే అని. అంటే ఈ ఉచిత బస్సు పెట్టారు కదా, ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు? ఇక మనకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే లేడీస్ కంటే వాళ్ళు తెలియదు వాళ్ళు పెట్టింది కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ బస్సు మన ఏం చెప్పాలి. ఇంకా ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? మంచిగా పర్వాలేదు. ఇంకా ముందుంటే తెలుస్తాయి ఎట్లా చేసేది. మనం అప్పుడే చెప్పనీకి రాదు కదా. మీ పేరమ్మా? మా పేరు దుర్గమ్మ. ఏం చేస్తుంటారు? ఏమి లేబర్ పని చేస్తాం, అది కూడా దొరకలేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిపాలనా విధానం రేవంత్ రెడ్డి గారిది? ఏముందో ఏం పనులు లేవు అసలు, ఏం తినేవాట ఏం లేదు అసలు, ఏమి అసలు మరి ఇస్తానన్న పథకాలు ఇచ్చాడా? ఇయ్యలేదు కదా, ఏం పథకాలు ఇయ్యలేదు, ఇస్తామన్నది ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. మరి 500కి గ్యాస్ సిలిండర్ అన్నారు, అది కూడా ఇయ్యలేదు. 500 కన్నా ఏమి ఇయ్యలేడు. మరి మహిళలకి 2500 ఇస్తాడు కదా నెలకి, ఏమి ఇస్తాడు, ఏమి ఇయ్యలేదు. ఇంకా ఏమి కూడా రాలేమో. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా అన్నాడు కదా. ఆ కరెంట్ కూడా ఫ్రీ అన్నారు కానీ అది కూడా ఫ్రీ లేదు, అది పడుతూనే ఉన్నాం. మరి మీకు ఈ ఉచిత బస్సు పెట్టారు కదా, అది ఒకటి బస్సు ఒకటే పెట్టిండు. ఉపయోగమే కదా ఉచిత బస్సు వల్ల. బస్సు ఒకటే పెట్టిండు కానీ ఆడపిల్లలకు పెట్టిండు, మగ పిల్లలు పెట్టిండా పెట్టలేదు. మరి ఆడపిల్లలకు ఒకటే పెట్టిండు. మరి అప్పటికి ఇప్పటికి ఏం మారింది? కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం మారిందా? ఇవాళ అందరు అంతే అయిండు. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడేం బాగుంది ఇప్పుడేం బాగుంది. ఇప్పుడు అంతే ఉంది, అప్పుడు అంతే ఉంది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ అవి ఇస్తాను ఆయన కూడా ఇవ్వలేడు. ఇప్పుడు ఈ పంపినాడు, ఏం చేస్తాడు ఏం చేస్తాడో తెలియదంట. మీ పేరమ్మా? ఏం చేస్తుంటారు? మేమా కూలి పని చేసుకుంటాం బేట. కూలి పని చేసుకుంటూ ఉంటారు. మరి ఏం పెన్షన్ వస్తుందా? పింఛన్ లేవు, మా చాలా లేవు. నాకు కాళ్ళు నడవరావు, నాకు 5 మంది బిడ్డలు, పింఛన్ లేవు, ఏం లేవు, రోడ్డు మీద బతుకు. 4000 పెన్షన్ ఇస్తానన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఇస్తున్నాడా? 1000 రూపాయలు లేవు, పింఛన్ లేవు, మన లేవు, పింఛన్ లేవు, ఏం లేవు బిడ్డ. ముసలివానికి 2 గంటలు ఆపరేషన్ ఇంటికి అన్నీ ఉన్నాడు, నాకు మొక్కలు నడవరావు, గోళీల బతుకు, రోడ్డు మీద బతుకు. మరి ఇస్తానన్న పథకాలు ఎంతవరకు నెరవేర్చాడు రేవంత్ రెడ్డి? ఇంకేడిచ్చిండు, ఆధార్ కార్డు కూడా లేదు ఇంతవరకు. ఏంది రేషన్ కార్డు ఇస్తాను, అవి లేవు, ఇవి లేవు, ఏమి లేవు, ఏమి లేవు. అంతా మంచిగా చేస్తున్నా అని చెప్తున్నాడు కదా మహిళలకి. ఆడ చేస్తున్నాడు మంచిగా, ఎవరికి మంచిగా చేస్తున్నాడు, మాకైతే ఏం మంచిగా. ఫ్రీ బస్ పెట్టాడు కదా, ఫ్రీ బస్ ఒకటి పెట్టి ఏం లేదు. ఉపయోగమే కదా మీకు ఫ్రీ బస్ వల్ల? మరి ఉద్యోగం లేదు, మన లేదు. ఉపయోగం ఏం ఉపయోగం ఉంది, మన పైసలు పెట్టింది మంచిగా.
అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నదా ఇప్పుడు బాగున్నదా? కేసీఆర్ ఉన్నప్పుడే రోడ్లో అన్న మంచిగా చేసింది కానీ అయితే చేసిన పని ఏం లేదు బిడ్డ. అంటే ఇప్పుడు దసరా వస్తుంది కదా, బతుకమ్మ చీరలన్నీ ఇచ్చాడా? బతుకమ్మల చీరలు ఇస్తాడు ఏమో, ఏ సీరియల్ ఇస్తాడో ఇయ్యాడో తెలియదు ఇక. ఇస్తాడు ఇయ్యాడో తెలియదు. నమస్తే అండి. ఇస్తాడు సీరియల్ ఇస్తాడు ఏం సీరియల్ ఇస్తాడు? బతుకమ్మ చీరలు. ఎవరు? రేవంత్ రెడ్డి 2000 రూపాయలు ఇస్తున్నాడు పండుగల ఖర్చు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటికైతే మా గరీబులకు ఏం తెలియదు కానీ ఉన్న వాళ్ళకు అదే ఇండ్లు గుల్లొడకమే సరిపోయింది. ఆయనకి ఏం పనులు చేస్తున్నాడు ఆయన? ఆ ఇండ్లు గుల్లొడకంలో మాకు భూములు రేట్లు లేవు, భూములు కొనటోళ్ళు లేడు, తీసుకుంటోళ్ళు లేడు, తీసుకునేటోళ్ళు పైసా కరువు అయిపోయింది. ఇంకోటి మళ్ళా ఏంది ఆ ఇల్లు గుల్ల కొట్టాక ఎవరు కొనికడం వస్తలేరు. పిల్లలు పెళ్లి చేయాలా చదివించాలంటే కష్టం చేసుకోవాలంటే కష్టం, తిప్పలు అయిపోతుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు? ఏం మారింది? లేడీస్ పెట్టిండు, ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు. ఏం పెట్టినాడు ఇంకా ఆయన? ఫ్రీ బస్ వల్ల ఉపయోగమే కదా మీ ఇంట్లో ఆడవాళ్ళకి మొబైల్ కూడా అదే. ఇప్పుడు మొబైల్ బయటకు పోతే పని దొరికేది. ఇప్పుడు బయట పని అంతకుముందు బయట పని దొరుకుతుండే, అప్పుడు బయట పని దొరుకుతుండే 10 రూపాయలు దొరుకుతుండే. ఇప్పుడు పనులు చేపించుకుని భయపడుతున్నారు. ఇల్లు గుల కొట్టాకల్లా పనులు చేపించుకుని భయపడుతున్నారు. ఉన్న వాళ్ళు కులొడుకోమని, లేని వాళ్ళు గుల కొట్టుకుంటాకల్లా లేని కూడా కట్టనిక భయపడుతున్నారు. ఎట్లుంటది? అంటే ఏంటి, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగున్నదా కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నదా? ఆయన ఉన్నప్పుడు జర బాగుంది. ఆయన రేవంత్ రెడ్డి కేటీఆర్ ఉన్నప్పుడు జర బాగుంది. అప్పుడు పేరమ్మా? నా పేరు సుజాత. సుజాత ఏం చేస్తుంటారమ్మా? ఇంకో గిన్నెల సామాన్ బేరం చేసుకుని వ్యాపారం చేస్తాం. వ్యాపారం చేస్తుంటారు. మరి ఎలా ఉందమ్మా, రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా? అయింది కానీ బస్ టికెట్ బంద్ అయింది. లేని వాళ్ళం కాబట్టి కరెంట్ బిల్లు మాపైంది. ఇక లేని వాళ్ళకి మాసులకు ఇండిస్తే ఇంకా పుణ్యం ఇంకే లేని వాళ్ళకి ఓట్లు వేస్తాం గెలిపిస్తాం సార్ని మంచిగా. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు కదా, వస్తుందా? ఫ్రీ కరెంట్ ఇప్పుడు వరకైతే ఫ్రీ కరెంట్, అంత ముందుకైతే బిల్లే కట్టుకున్నాం. బిల్లు లేదేం లేదు. 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు కదా, వస్తుందమ్మా అది? ఇంకా రాలే, వస్తుందంటారు కానీ ఇంకా రాలే, ఇంకేలే. మరి అప్పటితో పోల్చుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పటికి ఎలా ఉంది? అప్పుడు ఏం మంచిగా జరిగి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకా మాకు లేని వాళ్ళకి ఇంట్లో అందిస్తే పేదోళ్ళం కాబట్టి ఇస్తే మంచిదే. మాకు ఉంటే గుడిసె కూడా లేదు, ఇల్లు కూడా లేదు నాయన, మాకు ఏది లేదు. మాది కొండగడప మోత్కూరు దగ్గర గుడిగా చాంగాలం, మాకేం లేదు. లేని వాళ్ళకి పేదోళ్ళకి ఇంట్లో అందిస్తే మంచిగా ఇప్పిస్తే ఇంకా మేము ఇంకా మంచిగా చేస్తాం. సార్ ఓట్లు వేస్తాం, ఆయనకు గెలిపిస్తాం. మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా నెలకి. ఇంకేలే ఇస్తాడు కానీ ఇస్తాడు కానీ ఏలే ఇంకా ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలే ఇంకా. మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటి? మంచిగా ఉంది. సేఫ్ అయిపోయింది. బతుకమ్మ చీరలు వచ్చినాయా? రాలే, వస్తాయి అనగా ఎట్లా చూడలే ఇంకా. వస్తాయి అనుకుంటున్నారు, అసలు ఇస్తాడా? ఇస్తాడొచ్చు, చూపిస్తుంది చెల్లెలా ఇస్తాడొచ్చు. ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వరకు రెడ్డి గారి పరిపాలన ఒక ఇండ్లు గిట్ట కట్టించి మంచిగా ఈ ఆడపిల్లలకు మహిళలకు 2000 ఇస్తున్నాయి. 500 అవి కూడా ఇస్తే ఆ సార్ని యాడ్ చేస్తాం. పేదోళ్ళు మంచిగా ఇస్తాను మాట తప్పకుండా ఇచ్చిందని మేము కూడా ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. బస్సు టికెట్ లేదు నాయన, బస్సు వస్తుంది. బస్సు ఒక్కటి ఇచ్చిండు, ఏం ఆములు లేవు, 6 ఆములు లేవు, 5 ఆములు లేవు. అవును, మరి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగమే కదా మీకు. రైతు బంధు ఏంది, కాపులోని కూడా ఈ కొత్తలకు మాపి చేసిండు, పాతలను అట్లనే మండ పెట్టిండు. పాతల పరిస్థితి మద్దతు అయితే వచ్చే కాలం ఉంది. ఇప్పుడు అన్ని సక్రమంగా చేస్తున్నా అంటున్నాడు కదా, ఏం చేస్తలేడు. మద్దతు అయితే వచ్చే కాలం పాతలను మండ పెట్టిండు, కొత్తలకు ఇచ్చిండు అంతే. మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగమేగా మీకు. బస్సు ఒకటి ఉన్నది, బస్సు ఎంత ఎక్కుదామంటే కూడా టైట్. బస్సు ఒకటి ఉన్నది అంతే. మరి ఆయన బతుకమ్మకి చీరలు ఇస్తున్నాడా? బతుకమ్మ చీర ఇచ్చిండు ఆయన, అట్నే ఈ రోజు ఆయన ఇచ్చిండు. బేదల రొకెట్, ఈ బేదల రొకెట్ కూడా ఆడదాకా చీరలు ఎక్కడ చీరలు చీరలేదు, రైకలేదు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇచ్చిండా బతుకమ్మకి? ఇతరాన్ని ఇచ్చిండు మంచిగా. అయ్యో దానం అన్న చేసినాం, మేము కట్టుకోకపోతే వేరే వాళ్ళకి దానం ఇచ్చినాం, మరి బేదల్లో కట్టుకున్నాం. ఆ చీర లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏకం లేదు, ఇంకేముందని. మరి మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, అకౌంట్లో అవే పడ్డాయి. అకౌంట్లో అవే పడ్డాయి. ఏం చేసిండు, మొత్తం పండ్రు బ్యాంకు కానీ వెంటనే పంపించిండు. చెప్పిండు, మాటలు చెప్తే అయిపోదు. ఆడ మొత్తం చేసినాం చేసిండు, మాపి చేయను చేయలేడు. 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా అన్నాడు కదా, చేసిండు. 200 గ్యాస్ 200 గ్యాస్ నింపిస్తాడు గవర్నమెంట్. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నాడు కదా, వస్తుందా అది?
అదొకటి ఏమో లేని వాళ్ళకి అంత బల్బు కావాలని వాళ్ళ 0 బిల్ అని ఒకటి వస్తుంది, అదొకటే. మరి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటావు? ఏం తేడా? ఇంకా మళ్ళీ ఆయన వస్తాడు, తేడా ఏం లేదు ఆడ. ఎవరు వస్తారు? రేవంత్ రెడ్డా? కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ మంచిగా చేయలేదనే కదా రేవంత్ రెడ్డిని గెలిపించింది. అన్ని చెప్తాడు ఆయన, ఆయన అన్ని చెప్పి అట్లా చేసిండు, మాయ మాటలు చెప్పి మరుగు మందు పెట్టిండు. ఇప్పుడైతే ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్? ఏం లేదు, బస్సులో తిరిగి వస్తా ఉన్నారు పోతా ఉన్నారు జనాలకు, అది ఒకటి ఉంది. కానీ కాపులను మాఫీ చేస్తానైతే అదేందో శిల్పిస్తుండు, గవర్నమెంట్ లో పోతే ఒకటి చెప్తే ఒకటి ఏంటో చెప్తుండ్రు. గవర్నమెంట్ మండలం చుట్టూ దింపుతోండు. ఇప్పుడైతే మంచిగా లేదంటారా? మండలం చుట్టూ దింపుతోండు, ఇంకేం మంచిగా. నమస్తే అండి, మీ పేరండి? మీ పేరు చెప్పండి చాలు. శ్రీలత. శ్రీలత గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. చెప్పండి అండి, మీకు హోమ్ మేకర్స్ కి కూడా 2500 ఇస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు. లేదండి, ఇవ్వలేదు. అక్కడ గవర్నమెంట్ ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు? ఓకే పర్వాలేదు, కానీ ఫ్రీ బస్సులు పెట్టారు, అది ఒకటే వస్తుంది మాకు అందుబాటు. మిగతా ఏ పథకాలు మాకు అందుబాటులోకి రాలేదు. మాది వైట్ కార్డే, కానీ ఏం రాలేదు. ఇల్లు అన్నారు, ఇందిరం ఇల్లు అన్నారు, ఏం లేదు. ఇంకేమీ లేదు. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇంకా అలాట్ అవ్వలేదు, చాలా టైం పట్టేటట్టు ఉంది. మరి ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటనుకుంటున్నారు? బస్సు డైలీ ఆఫీస్ వెళ్లే వరకు ఉపయోగమే, మిగతా వాళ్ళకి అంత ఉపయోగం కాదు. పర్వాలేదు. ఇస్తానన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైందంటారు? అన్ని ఇవ్వలేదండి, ఇంకా మరి చేసుకొస్తారేమో మెల్లిగా తెలీదు. పెన్షన్ కూడా ఏం పెంచలేదు. 2016 కేసీఆర్ పెట్టిన పెన్షన్ అలాగే ఉంది, ఇంకా ఏం పెంపలేదు. గ్యాస్ ఇస్తామంటున్నారు, అది కూడా అందరికి రావట్లేదు, అందవలసిన వాళ్ళకి అందట్లేదు పథకాలు. మరి దసరా కూడా దగ్గరకు వచ్చేసింది, బతుకమ్మ చీరల పరిస్థితి ఏంటి? ఇస్తారా ఇవ్వరా? తెలియదండి, మరి ఇస్తామంటున్నారు కానీ ఏం లేదు ఇప్పటి వరకు అయితే, ఏమి ఇవ్వలేదు. మరి తర్వాత ఏమన్నా ప్రకటిస్తారేమో తెలీదు. మరి అప్పటితో పోల్చుకుంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్? నాకైతే కేసీఆర్ గవర్నమెంట్ నచ్చింది. అంటే అప్పట్లో మనం తెలంగాణ పోరాడి తెచ్చుకుంది, మనకు ప్రత్యేకత వస్తుంది, ఉద్యోగాలు వస్తాయని. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు లబ్ధి పొందినారా లేదా పబ్లిక్ లబ్ధి పొందినారా? పబ్లిక్ అంతగా ఇంకా ఏమీ లబ్ధి పొందలేదు, ఇంకా పొందాలి. పొందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా టైం పడుతుందేమో అనుకుంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ఎన్నో రోజులు అవ్వలేదు కాబట్టి టైం పట్టొచ్చు. అంటే ఈయన వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, ఆ అన్ఎంప్లాయ్మెంట్ పోకూడదని అనేసి అన్నాడు కదా. అన్ని హామీలు ఇంకా నెరవేర్చలేదు. కరెంట్ అయితే వస్తుంది, 200 బిలో అయితే 0 బిల్ వస్తుంది. ఇంకా మిగతావి ఏమి రాలేదు. ఇప్పటి వరకు అయితే ఎలా మూవ్ అవుతుంది అంటున్నారు? ఓకే పర్వాలేదు, ఎక్సలెంట్ ఏం కాదు, ఓకే పర్వాలేదు, నాట్ బ్యాడ్. మీ పేరండి? గోవింద్. గోవింద్ ఏం చేస్తుంటారు? బస్ డ్రైవర్. బస్ డ్రైవర్ మీరు? ఓకే. మరి ఏంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మొదలై ఇప్పటికి ఒక 10 నెలల కాలం వ్యవధి పూర్తయింది కదా, ఈ 10 నెలల కాలంలో ఎలా కొనసాగుతుంది అంటారు పరిపాలన? ఆంధ్ర మీది. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది. అంటే కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఉంటున్నారు కదా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఈయన వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా మీరు ఈ 10 నెలల కాలంలో ఈయన పరిపాలనలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటారు? కాదన్నా, ఈ 10 నెలల కాలంలో ఆయన అమలు చేస్తానన్న పథకాలు ఎన్ని అమలు చేయగలిగారు మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసిన మాట బాగుంది. మీకు తెలిసినంత వరకు అయితే బాగానే ఉంది. ఏం తెలుసు అప్పటికి కేసీఆర్ తో పోల్చుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో మీ నేమ్? బ్రో పవర్ దినేష్. ఓకే, ఏం చేస్తుంటావు బ్రో? ఏం లేదు బ్రో, క్లీనర్ గా చేస్తున్నా. క్లీనర్ గా చేస్తున్నావు? అవును, స్టడీ చేస్తున్నా ప్లస్ క్లీనర్ గా జాబ్. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ అయ్యి ఉండి వర్క్ చేసుకుంటూ అలానే కంటిన్యూ చేయాలి. ఓకే, రేవంత్ రెడ్డి రూలింగ్ వచ్చేసి 10 months అయింది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది అంటావు? ఏం లేదు, మొత్తం బ్యాడ్ బ్రో. ఆయన చెప్పిన పథకాలు ఏవి అమలు కాలేవు. అవి ఒక్క మహిళలకు తప్ప, ఈ మహిళలు కూడా చాలా గొడవలు పడుతున్నారు బస్సులో ఎక్కడానికి. బస్సులో సీట్స్, కాలేజ్ పిల్లలకు అసలు స్పేస్ అనేది లేదు బస్సులలో. ప్లస్ ఇది ఒక హైడ్రా అనే మిషన్ తీసుకొని వచ్చారు. ఇది పేద వాళ్ళకు అస్సలు, అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం ఉపయోగం రావట్లేదు. వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. అది ఎప్పటికి ఇస్తారో తెలియదు. వాళ్ళు ఎప్పటికి ఇచ్చారో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు ఏడుంటారు బ్రో? ఇప్పుడు ఏడుంటారు వాళ్ళు? అక్రమంగా కట్టడం కూడా తప్పే కదా. ఇప్పుడు FTL పరిధిలో మూసీ నది ప్రాంగణంలో కట్టడం కూడా తప్పే కదా. అవును బ్రో, కానీ అప్పుడు చెప్పలే కదా. అప్పుడు చెప్పలే. అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది బ్రో అప్పుడు? మరి ఇప్పుడు పర్మిషన్ తీసుకునే కదా ఎవరైనా కట్టుకునేది. పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, మళ్ళీ కొల్లగొట్టేది గవర్నమెంట్. అంటే పేద ప్రజలు చచ్చిపోవాలని చూస్తారా వీళ్ళు?
ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం పడిపోతుంది బ్రో ఇంకో సంవత్సరంలో. ఇంకొక సంవత్సరం పడిపోతుంది, మొత్తం పడిపోతుంది. హైడ్రా అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇప్పుడు అక్రమంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాయి, అది కూల్ బ్రో. కానీ చిన్న చిన్న ఫ్యామిలీస్ లలో కూల్చిస్తారు కదా, అది మాత్రం బాగాలేదు బ్రో. కరెక్ట్ గా అది కరెక్ట్ అనిపించట్లేదు. కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్స్ కి డిఫరెంట్ ఏంటి? కేసీఆర్ గవర్నమెంట్ అంటే ఇగో అందరికి హెల్ప్ చేశారు ఆయన, కాకపోతే ఆయన పర్మిషన్ ఇవ్వడం కూడా తప్పే. ఆయన గవర్నమెంట్ లో పర్మిషన్స్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, అది కూడా తప్పే. కానీ కేసీఆర్ పేద ప్రజలకు కానీ విలేజ్లలో కానీ రైతు భరోసా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పథకాలు అవన్నీ చేశారు. మళ్ళీ ఈయన కూడా ఇస్తున్నారు, కానీ ఇక రాలే. అంటే మరి ఈయన 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని గ్యారెంటీలు అమలు చేయగలిగారు? 2-3 వచ్చినాయి బ్రో అంతే. గ్యాస్ అయితే మాకు అసలు రావట్లేదు, 500కి గ్యాస్ రావట్లేదు. మా అమ్మ వాళ్ళు ఏమో బస్కి వెళ్ళరు, మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి బస్సుకి వెళ్ళరు. ఏమో మాకు వస్తుంది ఏంటంటే అది మన రైతు బంధు ఇంకా పడలే, రైతు బంధు అసలు రాలే. రైతు రుణమాఫీ 2 లక్షలు మాఫీ ఒక్కటి వచ్చింది మాకు, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల మాఫీ వచ్చింది. అది ఒక్కటే తప్ప మాకు ఏం పథకాలు రాలేదు, ఏమీ పథకాలు రాలేదు. ఏం పథకాలు రాలేదు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏడున్నాయి బ్రో తులం బంగారం, ఏడు అసలు కళ్యాణ లక్ష్మి పథకం ఏడుంది? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తలే, అవన్నీ డూప్ మాటలు. ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగమే కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఫ్రీగా బస్సులో ట్రావెల్ చేస్తారు. ఎక్కడ బ్రో ఇప్పుడు మన గవర్నమెంట్ కి వచ్చే ఇన్కమ్ ఏది? దేని నుంచి వస్తుంది ఇన్కమ్? గవర్నమెంట్ వచ్చే ఇన్కమే ఇట్లా వస్తుంది. మళ్ళీ మనము పైన గవర్నమెంట్ నుంచి అప్పు తీసుకొని మన మీదకి వస్తుంది బ్రో అది అప్పు. ఇప్పుడు గవర్నమెంట్ కట్టదు, మన దగ్గర నుంచి ట్యాక్స్ బదులు మనము ఇప్పుడు తినే పదార్థాల మీద పెంచేసి, మనం వాడుకునే పదార్థాల బట్టల మీద పెంచేసి మనకే కదా ఇస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకే ఇస్తుండు, మనకెందుకు అవసరం? ప్రజలని దున్నపోతులుగా ఇస్తుంది. ఫ్రీ పథకాలు బ్రో, ఫ్రీ పథకాలు రద్దు చేయాలి. ఏ ఫ్రీ పథకాలు పెట్టొద్దు, మొత్తం క్లియర్ చేసేసారు. మొత్తం ఎవరు పని చేసి బతుకుతారో వాళ్ళు అన్ని ఇప్పుడు అవసరమైన పదార్థాల రేట్ తగ్గించాలి, అవన్నీ చేయాలి బ్రో. అంటే ఇప్పటి వరకు అయితే ఎలా మూవ్ అవుతుంది అంటారు? ఇప్పుడైతే ఇక హైడ్రా బాగానే నడుస్తుంది బ్రో, కానీ పేద ప్రజలను కొట్టొద్దు. అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా నడుస్తుంది అంటారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగానే నడుస్తుంది బ్రో, అదే హైడ్రా ప్రభుత్వమే తీసుకొచ్చి ఇది ఇస్తుంది, ఇబ్బందిగా మారింది. మీ పేరు సార్? నరసింహులు. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ని. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి ఒక 10 నెలల కాలం అయింది కదా సార్, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? మేము రేవంత్ రెడ్డి గారి మాటలు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలక్షన్ కన్నా ముందు చెప్పిన తర్వాత చాలా బాగా చేశాడు అనుకున్నాం. కానీ ఈ ఆర్టీసీ లేడీస్ కు ఫ్రీ పెట్టాడు చూడు, అది వేస్ట్ పథకం. ఎవ్వరు 20-30 రూపాయలు ఆర్టీసీ బస్సులో పెట్టుకోలేక ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆటో వాళ్ళ మీద పెద్ద భారం పడదు, అది పెద్ద తప్పు చేశాడు. ఆ పథకం కన్నా 2500 ఇస్తున్నాడు ఇంట్లో ఒక లేడీస్ కు. ఆ పథకము రిలీజ్ చేసినా మంచిగా ఉండేది. కానీ ఇవాళ రేపు ఇప్పుడు ఏమైంది, ఆటో వాళ్ళు దెబ్బతిన్నారు మొత్తం, వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం దెబ్బతిన్నాయి ఇప్పుడు. ఇంకోటి బీద వాళ్ళు ఈ ఆర్టీసీకి పోయే వాళ్ళు ఎవ్వరు లేరు. రెగ్యులర్ ఉన్న వాళ్ళు డైలీ డ్యూటీ చేసుకున్నారు, మన ఏది సాఫ్ట్వేర్లు వాళ్ళు 1 లక్ష రూపాయలు జీతం ఉంటుంది, 2 లక్షల జీతం ఉంటుంది, వాళ్ళకే సేఫ్ అవుతుంది. గరీబోడు ఎందుకు ఆటోవాడు ఫ్యామిలీ ఎందుకు ఆటో ఉన్నది, ఆటోలోనే పోతాడు. ఇవాళ ఇంటికి 1 బైక్ 2 బైకులు ఉన్నాయి, దాని మీదే పోతారు. అది రోజుకి 7 కోట్లు కడుతుండట. ఎందుకు వేస్ట్ కదా ఆ 7 కోట్లు. వేరే రకంగా ఇప్పటివరకు పింఛన్లు ఇవ్వలే. ఇవాళ ఎంత 4 తారీఖు, ఈ రోజు వరకు పింఛన్లు పోయిన నెలది 30 లోపు ఇస్తుండే, ఇప్పటి వరకు పింఛన్లు రాలేవు. మరి రైతు బంధు ఎప్పుడో పడుతుండే, నాట్లేసి మళ్ళీ కోత కూడా వస్తున్నాయి. ఇంకా రైతు బంధు ఇవ్వలే. 10 ఎకరాల వరకు లిమిట్ చేసి అట్లా ఇచ్చినా కూడా సంతోషమే కదా. మరి సన్నకారు రైతు 1 ఎకరా 2 ఎకరాలు దీని మీద ఆధారపడి ఉంటాడు, ఒక 5,000 10,000 వస్తే దానికైనా అవుతాయని. అది కూడా ఇవ్వలే, ఇప్పటి వరకు ఇవ్వలే. మరి కేసీఆర్ ఎట్లా కొట్లా అట్లా మెయింటైన్ చేసిండు, కానీ మరి మెయింటైన్ చేయలేకపోతుండు. అంటే కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? మార్పు ఏం కనబడతలే. ఎందుకంటే ఇంకొకటి ఈ ఎఫ్టీఎల్లా బఫర్లా ఇవన్నీ ఇప్పటి ఇంకా ముందు కబ్జాలు కాకుండా చూసుకోవాలి. కానీ పాపం 1-1.5 పెట్టి కొనుక్కున్న వాళ్ళు అమ్మునేవాడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు కొన్నోళ్ళు బలి అయిపోతారు కదా పాపం.
నిర్దాక్షంగా కూలగొడుతున్నావు. వాళ్ళ గోస చూస్తే పాపం చాలా బాధేస్తుంది. వీటిని ఆయన దీన్ని ఇప్పటికన్నా ఆపేసేయాలి. ఇప్పుడు సీఎం అంటే ఎవరి మీద సీఎం అయినా ప్రజల మీదే కదా, ప్రజల సీఎంఏ కదా. ప్రజల మీద ప్రజలు బాగోగులు చూసుకోవాలి, అంతే కదా. ప్రజలకు భరోసా కల్పించాలి. కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చి ఏ రాత్రి కూలగొడతారో అనే భయం దడతో సగం మంది చచ్చిపోతారేమో ఇంకా ముందు ముందు. అంటే మరి ఏ ధైర్యంతో అక్రమ కట్టడాలు కడతారు? FTL పరిధిలో ఎలా కడతారు? అది కేసీఆర్ చేసిన తప్పది. కేసీఆర్ ఏం చేశాడు తెలుసా? అంటే 40 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడా? 40 ఏళ్ళు కాదు, 10 ఏళ్లలో చాలా కబ్జాలకు గురైనాయి. 10 ఏళ్లలో చాలా కబ్జాలకు ఎట్లా గురైనాయి అంటే కేసీఆర్ కథ ఏంది? 15 నాకు 15 ఆ 2 ఎకరాలు కాదు ఒకరికి ఇచ్చేస్తాడు, ఒక బిల్డర్కి ఇచ్చేస్తాడు. 15 నాకు ఇచ్చే 15 ఎకరా భయ్ గతం దానికి పర్మిషన్లు ఇచ్చేస్తాడు, అందరికి ఆదేశాలు ఇచ్చేస్తాడు. వాడు కట్టి అమ్ముకునే పని. ఇప్పుడు కొన్న పరిస్థితి ఏంది? అది ఇవ్వకుంటే, ఆ పర్మిషన్లు ఇవ్వకుంటే ఇప్పుడు బాధ ఉండకుండేది కాదు కదా. అయితే అది జరిగిపోయింది. ఇప్పటికన్నా ఉన్నవాటిని అరికట్టుకోవాలి, ఉన్నవాటిని కాపాడుకోవాలి. కట్టినవాటిని కూల్చేస్తే ఏమవుతుందంటే ఆ టీవీలో వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ చూస్తుంటే చాలా ఘోరం అనిపిస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆయన నిర్ణయం మార్చుకుంటే మంచిది. ఎందుకంటే చాలా మంది ఏడుస్తున్నారు, అల్లాడిపోతారు. ఇంకోటి బూతులు తిడుతారు. ఆ బూతులు ఆయనకు అవసరం అంతగానే అంత? ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి లేనిది ఇప్పుడే నీకు ఏం అవసరం చెప్పు? మంచి పేరు తెచ్చుకో, పబ్లిక్ ఇంకేం మేలు చేయాలి, ఏం మంచి చేయాలి అది ఆలోచించు నువ్వు. కానీ అవన్నీ ఆలోచించకుండా ముందు పెద్ద పెద్ద బడబాబులు కూలగొట్టు. బీద ప్రజలు హర్షిస్తారు. ఇంకా అరే పెద్దోళ్ళు వాడు కబ్జాలు చేసిండు, కూలగొడితే మంచిదే అనుకుంటారు. కానీ నువ్వు స్టార్టింగే బీదోళ్ళ దగ్గరకు వచ్చినావు, వాళ్ళకి ఆధారమే అది. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, గవర్నమెంట్ ల్యాండ్లోనో ఏదో తక్కువ రేట్లో కొనుక్కొని ఉన్నాడు, ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. అదే పోయిందనుకో వాడి పరిస్థితి ఏంది? పిల్లలు కూడా సరైన పొజిషన్లో లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది మాట చెప్తున్నా. అట్లా నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు కదా. ఇంకోటి, నువ్వు పబ్లిక్ మేలు, ఏం మేలు జరుగుతుంది అనేది కావాలి నీకు. పబ్లిక్ని ఎట్లా పాలించాలి, ఎంత సంతోషంగా ఉంచాలి, అదే నువ్వు పబ్లిక్ నేర్పిస్తున్నావు. నువ్వు స్టార్టింగ్ ఎంతో రేవంత్ రెడ్డి అంటే చాలా బాగా చేస్తాడు రా అని ఒక భరోసా ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే భయం వేస్తుంది. అంటే అప్పటి కేసీఆర్ గవర్నమెంట్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తేడా ఏంటంటారు? తేడా ఏం లేదండి. కేసీఆర్ కూడా మంచిగా చేశాడు. కాకపోతే కేసీఆర్ ఏంటంటే దోసుకోవడం ఎక్కువ. కేసీఆర్ది ఎట్లా దోసుకోవడం ఎక్కువ అంటే 50-50, ఏదన్నా 50-50. కథం పర్మిషన్ లేదండి, అన్నిటికీ ఆదేశాలు ఇస్తాడు. నీకు సగం నాకు సగం. కేసీఆర్ కాకపోయినా కేసీఆర్ కింద ఉన్నవాళ్ళు, వాడు కేసీఆర్ పేరులో ఎమ్మెల్యే అయినప్పుడు వాడి ప్రాపర్టీ ఎంత, వాడి ఆస్తులు ఎంత ఇప్పుడు చూసుకోపో 1000 కోట్లు కందిపోయింది. మరి ఎట్లా వచ్చింది వానికి? 50-50 లేకపోతే ఎట్లా వస్తుంది? నువ్వు వాళ్ళను కంట్రోల్లో పెడితే వాళ్ళు ఆ కబ్జాలు ఎందుకు చేసేవాళ్ళు? ఇప్పుడు ఆ స్థితి ఎందుకు వచ్చేది? రాదు కదా. ఇప్పుడు ఏమవుతుంది? కేసీఆర్ చేసిన తప్పుకి ఇప్పుడు రేవంత్ రెడ్డి బలి అయిపోతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో అది ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ బప్పర్ జోను ఇవన్నీ ఎవరిని తెలుసు అండి? పబ్లిక్, నార్మల్ పబ్లిక్ ఏం తెలియదు కదా. మరి అందుకనే ఇప్పుడు ఆయన బదనాం అవుతున్నాడు. కాకపోతే ఆయన కూడా ఏమిటంటే ఉన్న వాళ్ళే తీసేయి. ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్తున్నాడు కదా, ఆయనే చెప్పాడు కేటీఆరే, ఉన్న వాళ్ళే తీసేయరా బాబు, నువ్వు బీద వాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? బీద వాళ్ళు తీసేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆయన కూడా అంటున్నాడు కదా, చాలా ప్రెస్ మీటింగ్లో చెప్తున్నాడు కదా. ఓకే, ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? ఇప్పటి వరకు కొనసాగింది కానీ ఇప్పుడైనా కూలగొట్టిన వాళ్ళకు నీ గవర్నమెంట్ లెక్క ప్రకారం 1.5 కోటి కొన్నాడు, లేదంటే 1 కోటి రూపాయలు ఇచ్చి పక్క తప్పి, లేదంటే వాళ్ళు ఎక్కడైనా స్థలం చూపి డబుల్ బెడ్రూమ్ అంటే కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఉండాలి. 1.5 కోటి ఇల్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నవాడు డబుల్ బెడ్రూమ్లో ఎందుకు ఉంటాడండి? అట్లా కాదండి, ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్? అంతా ఇప్పుడు స్ట్రాటజీ జరుగుతుంది, ఏవి టైంకి ఇస్తలేడు. రేవంత్ రెడ్డి చెడ్డోడు అంటలే, ఆయన తీసుకున్న నిర్ణయాలు మంచిగా అనిపిస్తలేవు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఓకే, మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? 10 ఏళ్ల కాలంలో ఏముందండి, రైతు బంద్ చేస్తుండ్రు, అది రాలేదు ఇప్పటివరకు రైతులకైతే. రుణమాఫీ కాలేదు, 50% చేయలేదు.
రోజు ఒక్క లొల్లి పంచాయతీ. అంటే పల్లెల్లో వచ్చిన మార్పులు ఏంటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఏం లేదు, మార్పు అనేది ఏం లేదు. మార్పు వస్తుందేమో అని జనాలు ఓటేశారు కానీ మార్పు అనేది ఏం లేదు. మరి రైతులకి 2 లక్షలు రుణమాఫీ జరిగింది అంటున్నారు కదా? కొందరికి మాత్రమే జరగవచ్చు కానీ ఎక్కువ మందికి అయితే జరగలేదు. మరి ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారు? అది నష్టమే, సంతోషం ఏం లేదు. ఈ పల్లెల్లో వచ్చిన మార్పు ఏంటంటారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? ఏం లేదు, మార్పు అనేది లేదు. ఎవరనేది సంతోషంగా ఏం లేరు ఇప్పటి వరకు. అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉందంటారు? వరస్ట్, కొట్లాట తప్ప ఏం లేదు. ఈ ఇస్తానన్న పథకాల విషయం ఏంటంటారు? ఎన్ని అమలు చేయగలిగారు? ఏమీ లేదు. ఈ ఉచిత హామీలు అనేది ఒకటి, బస్సు ప్రయాణికులు అది ఆడపిల్లలకు మాత్రమే, అది రోజు కొట్లాట, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తలేదా? ఏం బాగాలేదు రైతులకి. ఇప్పటికీ చాలా మంది మాఫీ కాలేదు పైసలు. అంటే రైతులకి ఏ గవర్నమెంట్ లో మంచిగా ఉంది? కేసీఆర్ గవర్నమెంట్ లోనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లోనా? అప్పుడైతే ఈ రైతు బంధు అనేది బాగా వచ్చేది, 6 నెలలకు ఒకసారి మంచిగా. అదైతే బాగా పెట్టుబడికి, పంటకైతే వ్యవసాయం చేసుకోవడం. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? ఇప్పుడైతే ఏం అంతగా అంతే, ఎక్కువ పెద్దగా ఏం మార్పు అయితే కనబడట్లేదు. రోజు ఒక కొట్లాట పంచారు. రోజు ఒకటి ఏంటంటే రోజు నెలకు ఒక కొత్త ఆలోచనలతోటి కొత్త కొట్లాటలు పంచారు. హైడ్రా అని మొత్తం హైదరాబాద్ అల్లకొల్లం రియల్ ఎస్టేట్ పడిపోయింది, రేట్లు లేవు భూములు. ముందు బాగుండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదంట. బ్రో యువర్ గుడ్ నేమ్ బ్రో? కపిల్. ఏం చేస్తుంటావు బ్రో? నేను బిఎస్సి నర్సింగ్. బిఎస్సి నర్సింగ్ చేస్తున్నావు. ఓకే, మెడికల్ స్టూడెంట్. ఓకే, ఎలా ఉంది బ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ వచ్చి ఒక 10 months అయింది కదా? ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నావు? ఉంది బ్రో, ఇక అట్లానే అంతంత మాత్రానే. అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకని అంటావు అంతంత మాత్రంగానే ఉంది ఈ గవర్నమెంట్? ఏదో ఇక నాకు అనిపించింది అట్లా. నీకు అనిపించింది? అంటే ఈ గవర్నమెంట్ లో మైనస్లు ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? మైనస్ అంటే మొన్న చేసిండుగా హైడ్రా, దాంట్లో పేదోళ్ళకి కొంచెం ఇబ్బంది కలగడం అది. అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఈయన 6 గ్యారెంటీలు అని చెప్పారు, దాంట్లో ఈ ఫ్రీ బస్ ఒకటి అమలు చేశారు కదా. ఈ ఫ్రీ బస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? పెద్ద తలకాయ నొప్పి బ్రో ఈ ఫ్రీ బస్ తోటి. ఎక్కడ సీట్లు దొరుకుతలేవు, ఎక్కడికి పోదామన్నా అసలు. ఇప్పుడైతే దసరా సీజన్ కదా, హాలిడేస్ లో ఇంటికి పోదామంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక చాలా మందికి. ఈ ఫ్రీ బస్ వల్ల యూజ్ లేదంటావా? యూజ్ అంటే కానీ యూజ్ లేదనుకో బ్రో. యూజ్ లేదనుకో. ఓకే, తెలంగాణ స్టేట్ కి సంబంధించి స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మూవ్ అవుతుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే బాగానే ఉంది. అంటే ఈయన వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఏమన్నా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా? ఎక్కడ బ్రో ఇంకా అట్లానే ఉంది. అట్లానే ఉంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ దోస్ గవర్నమెంట్స్, కేసీఆర్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే బ్రో. ఎందుకనంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నావు అంటే మంచిగా డెవలప్ చేసిండు హైదరాబాద్ మొత్తం, ఐటీలో కానీ ఎక్కడన్నా కానీ. ఇప్పుడు ఇంకా 10 months అవుతుంది, ఇంకా ఇక్కడ ఏం డెవలప్ జరగలేదు. ఇంకా ఇక్కడ ఏం డెవలప్ జరగలేదు. ఈ హైడ్రా కూడా FTL పరిధిలో ఉన్నవి అక్రమ కట్టడాలని వరకే పూల్ చేస్తామంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తావు బ్రో? అంటే అక్రమంగా కట్టిన వాళ్ళని కూల్ చేయొచ్చు బ్రో, కానీ పేదవాళ్ళకి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఎట్లా ప్రాబ్లం అవుతుంది చాలా. అంటే ఎన్నో ఏళ్ళ కళ. ఒక 40 years కష్టపడి వాళ్ళు కొంచెం అమౌంట్ పే చేసుకుని మళ్ళీ ఈఎంఐలు, వాళ్ళకి 78 years దాకా ఈఎంఐస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇల్లు కూలుస్తున్నారు. మళ్ళీ ఇల్లు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. పబ్లిక్ పరిస్థితి ఏంటి? అసలు గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏమో బ్రో, అంత మనకి తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? ఇట్లా చేస్తున్నారు కదా ఈ హైడ్రా వల్ల. తప్పు చేస్తున్నారు బ్రో, పేదోళ్ళకి అట్లా చేయొద్దు. అంటే అక్రమంగా కట్టిన వాళ్ళకి కూల్చేయచ్చు, తప్పు లేదు. కానీ మరి పేదోళ్ళకి అట్లా చేస్తే కష్టం అవుతుంది కదా బ్రో. కష్టం అవుతుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నావు? అట్లానే ఇక అంతగానం ఏం లేదు, నార్మల్ గానే మూవ్ అవుతుంది. సార్ మీ పేరు? సార్ కొమరయ్య. ఏం చేస్తుంటారు సార్?
నేను ఆర్టిస్ట్ లో వేస్తాను ఇప్పుడు గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్. ఓకే సార్, ఓవరాల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 10 months కంప్లీట్ అయింది. ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు? మంచిగానే చేస్తుండు, పనులు అయితే మంచిగానే అవుతున్నాయి కానీ గిదే వారంకి ఇది హైడ్రా గురించి కొద్దిగా మంచిగా పని చేస్తున్నారు. అది కొద్దిగా బీదస్తులే కూడా కొడుతుండు, పెద్ద పెద్దలు ఇంకా కూడా కొడతలేదు. దాని గురించి కొద్దిగా చేసుకుంటే మంచిగా వాళ్ళందరికీ. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 100 రోజుల కాలంలోనే డెవలప్మెంట్ చేస్తాను, అన్ఎంప్లాయ్మెంట్ పోగొడతాను, చెప్పిన హామీలన్నీ ఇస్తానని చెప్పినాడు కదా. ఇచ్చిండు కదా మహాలక్ష్మి పథకం, అవి అయితే ఆవులో చేసిండు కదా 2-3. ఆయన చేసినవి అన్ని చేసిండు, 5 పథకాలు అయితే గ్యారంటీ చేసిండు అట్లా. అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందంటారా ఇది ఆయన వచ్చిన తర్వాత? ఏది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందా తగ్గిందా? పెరగలే, ఇంకా తగ్గిందా? అంటే అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు మంచిగానే ఉంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మంచిగానే ఉంది. అంటే దేని గురించి మంచి అంటారు? ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల, దేని వల్ల ఈ ఉచిత బస్సు అనేది ఉపయోగం ఉందా? ఉంది, కొంతమందికి ఉంది, లేడీస్ కి ఉంది, మనకు అట్లా మనకు గరీబోళ్ళకు ఉంది. రైతు రుణమాఫీలు అందరికీ జరగట్లేదు, కొంతమందికే జరుగుతున్నాయి అంటున్నారు కదా. అదే కొంతమందిగా జరుగుతుంది, అదే ఒకటి అందరికి జరగాలని అస్తలేవు మంచి పైసలు. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడైతే మంచిగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి రూలింగ్ మొదలైన తర్వాత ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది కానీ బస్సులు ఒక్కటే ఇబ్బంది అవుతుంది. అంటే ఈ ఉచిత బస్సు వల్ల యూజ్ లేదంటావా? యూజ్ ఏం లేదు. ఇప్పుడు ముసలి వాళ్ళకి వాళ్ళకి ఇస్తే యూజ్ ఉంటుంది కానీ ఇప్పుడు అందరికి అమ్మాయిలందరికీ ఫ్రీ బస్ అయితే యూజ్ లేదు కదా. మరి స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇవన్నీ టయానికి వస్తున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మూవ్ అవుతుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే బాగానే ఉంది. స్కాలర్షిప్స్ ఇవన్నీ వస్తున్నాయా? వస్తే ఇంకా అప్లై చేసుకోవాలి, డేట్ వచ్చింది. మరి మీ ఇంట్లో పేరెంట్స్ కి ఏమన్నా స్కీమ్స్ అందడం ఈ గవర్నమెంట్ లో, వాళ్ళు లబ్ధి పొందడం ఏమన్నా జరిగిందా ఈ గవర్నమెంట్ వల్ల? అట్లాంటివి ఏం లేవు. ఏం చేస్తారు మమ్మీ డాడీ? ఆటో డ్రైవర్ నాన్న, అమ్మ ఇంట్లోనే ఉంటారు. ఓకే, మరి ఓవరాల్ గా ఈ 10 months ఆఫ్ రూలింగ్ లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తా అన్నాడు, పెంచండి, పోస్టులు కూడా పెంచండి, పోలీస్ కి అన్ని పెంచారు. అంటే కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా మూవ్ అవుతుంది? జాబ్స్ పరంగా అయితే రేవంత్ రెడ్డి బాగుంది అప్పుడు కంటే. ఈ స్కీమ్స్ విషయం ఏం చెప్తావు? 500కే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ వస్తున్నాయా? వస్తుందంటే అప్లై చేసినాం కానీ మాకైతే రాలే. కరెంట్ బిల్లు కూడా రాలే. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా వస్తలేదా? మాకు రాలే, అప్లై చేసినా కానీ రాలే. అంటే ఈ 10 నెలల కాలంలో నువ్వు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి, నీకు నచ్చింది ఏంటి? ఒకటే బ్రో, ఈ రేవంత్ రెడ్డి బస్సులు అయితే వాళ్ళే అందరికి ఫ్రీ ఇవ్వడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ముసలి వాళ్ళకి ఇస్తే అది వేరే బాగా ఉంటుంది. ప్రతి అమ్మాయిలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరికంటే పాసులు ఉంటాయి. ఇప్పుడు అందరు ఒకటే బస్సులు ఎక్కుతారు, ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి ఎవరు, కేసీఆర్ రేవంత్ రెడ్డి? అంటే ఇద్దరు బాగానే ఉన్నారు, సగం సగం ఉన్నారు. సగం వాళ్ళు మంచిగా చేస్తారు, సగం వీళ్ళు మంచిగా చేస్తారు. అట్లా నీకెవరు ఉండాలి? మాకైతే ఈ బస్సులు ఇవన్నీ చేస్తే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఉన్నాడు, లేకపోతే కేసీఆర్. ఇంకోటి కూడా ఇబ్బంది పడుతున్నారు కదా ఇప్పుడు, హైడ్రా అని కొంతమంది. ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నావు మరి? అది చేయాలి కానీ ముందే చెప్పాలి, అవన్నీ ముందే చేస్తే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేస్తే అది బాగానే ఉంటుంది. కానీ అది అనుకోకుండా వాళ్ళు ఆర్డర్ ఇచ్చి వెంటనే కూల్చడం అంటే కష్టంగా ఉంటుంది అందరికి. ఇప్పుడు వరకు ఎలా ఉందంటావు? బాగానే ఉంది, యావరేజ్. వ్యతిరేకం ఏంటంటే హైడ్రా అసలుకి 70 సంవత్సరాల సంది ఇదే కాంగ్రెస్ పాలన చేసాను. మరి అప్పటి సంది పర్మిషన్ రేట్ ఇచ్చారు, కట్టనిచ్చారు. ఎట్లా ఇలా గులగొడతామంటే ఎంత నష్టం వాళ్ళకి. అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? ఎలా కొనసాగుతుంది అంటే ఆయన చేతి నిండా పైసలు లేవు, ఏడి ఆడ ఆగినాయి. పింఛన్లు వస్తున్నాయా? పింఛన్ లేదు, ఆడ పైసలు లేని పింఛన్లు ఏడుకెళ్ళి ఇస్తాడు. ఉంటే చేయి నిండా పైసలు ఉంటే పింఛన్లు ఇస్తాడు, అన్ని పనులు చేస్తాడు. పైసలే లేవు, అప్పులు తెచ్చి పెడుతుంది అంటుడు. ఉచిత బస్సు పెట్టారు కదా, ఈ ఉచిత బస్సు గురించి మీరు లాస్ కాదు? అది కూడా ఉచిత బస్సు లేడీస్ కు పెట్టిండు, జెంట్స్ కు పెట్టిండా? ఈ ఉచిత బస్సు వల్ల మీ ఇంట్లో లేడీస్ ఉంటే ఉపయోగమే కదా? అయ్యా ఉపయోగం ఒక్కరికి అవుతుందేమో కానీ 10 మందికి లాస్ ఉన్నదిగా. మరి అదంతా ఎంత బరువు మోస్తాడు? మరి ఇప్పుడు అక్రమంగా కట్టిన ఇళ్ళని వరకే కూలుస్తున్నా అనేసి చెప్తున్నారు కదా. మరి ఇలా కూలిస్తే వాళ్ళకి ఇండ్లు డబ్బులు కూలగొట్టుకో, వాళ్ళకు ముందు డబ్బులు 10, 5 వాళ్ళకి ఇండ్లు
ఇండ్లు ఇచ్చిన తర్వాత గులగొట్టు ఏమైనా చేసుకో, లేకుంటే నువ్వే ఆఫీసులు పెట్టుకో, దాని గురించి వ్యతిరేకం లేదు. కానీ వాళ్ళకి ఏది ఇవ్వకుండా రోడ్డు మీద వాడేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? మరి ఎన్ని రాలేవు అమ్మా, ఎన్ని రాలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు 1954 నుంచి ఇప్పటిదాకా రానే వచ్చినాయి. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసే. మరి అప్పుడు గులగొట్టలేడు కేసీఆర్, ఇప్పుడేమో గులగొడతా అంటున్నావు, గులగొడుతున్నావు. మరి వాళ్ళ సంగతి ఏందో వాళ్ళ బతుకుదేరు చూపెట్టి గులగొట్టుకో తీసేసుకో. మరి ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం? ఎలా సాగుతుంది అంటే కళ్ళు మూసి తెరిచినట్టు నడుస్తుంది. చేయనీడు పైసలు లేని ఎవరమైనా ఏం చేయలేము. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగుందా? ఇక కేసీఆర్ ఏమో భూములు అమ్ముకుంటా తిరిగి, రేవంత్ రెడ్డి ఏమో కూలగొట్టుడు. ఈయన పని ఈయనకే నచ్చుతుంది, ఆయన పని ఆయనకే నచ్చుతుంది. ఓకే, ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇక కళ్ళు మూసినట్టు నడుస్తుంది. ఇంకా రాబో కాలంలో మంచిగా నడుస్తుండవచ్చు. నమస్తే అండి. నమస్తే అండి, శ్రీనివాస్ అండి, కాంట్రాక్ట్ అండి. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? ఎలా కొనసాగుతుందంటే ఈ హైడ్రా వల్ల చాలా మంది పబ్లిక్ అయితే నష్టపోతున్నారు. చాలా మంది పబ్లిక్ ఇబ్బందే కలుగుతుంది. హైడ్రా మంచి విషయం ఉండొచ్చు, కానీ అది పర్మిషన్, అంతకుముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని కాకుండా ఓన్లీ ఇండ్ల పైన పడ్డాడు కాబట్టి చాలా గరీబ్ వాళ్ళు, చాలా మంది ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి సామాను కూడా తీసుకుంటాము అనే వరకు కూడా ఆగకుండా దాన్ని కూలగొట్టేసి మొత్తం నష్టం చేసేస్తున్నారు. అట్లా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదొకటి మాత్రం చాలా ప్రాబ్లమే. ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి కేసీఆర్ గారి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? తేడా అంటే ఇదే, ఇప్పుడు హైడ్రా విషయంలో వచ్చేసరికి ఈయన కష్టం అని అనిపిస్తుంది. హైడ్రా నుంచి అది ఓవరాల్ గా ఈ 10 years పరిపాలన కేసీఆర్ గారిది, 10 months పరిపాలన రేవంత్ రెడ్డి గారిది. ఇద్దరి పాలనకి పొత్తు పెడితే అసలు ఎవరి పాలన సక్సెస్ అయింది అనుకోవచ్చు? 4 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు ఇప్పటికైతే రేవంత్ గారిది అయితే ఏం చెప్పలేము, రేవంత్ సార్ గారిది ఏం చెప్పలేము. అంతకు ముందు కేసీఆర్ చేసిన పరిపాలన విషయంలో చెప్తే గానీ పర్వాలేదు, మంచిగా చేశాడు ఆయన అప్పట్లో. సార్, ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక 10 నెలల కాలం పూర్తయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు సార్? బాగానే ఉందమ్మా, బాగానే ఉంది, మాకు బాగానే ఉందంటారు. అంటే ఏ విధంగా అంటారు సార్? అంటే ఆయన అమలు చేసిన పథకాల రూపంలోనా? అంతే కదా, అన్నయ్య తీరుతున్నాడు కదా, అది చాలు మనకి. అంటే ఇచ్చిన హామీల్లో మాట ఇచ్చిన తర్వాత తీరిస్తే చాలు ఎవరైనా సరే. ఇచ్చిన హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చగలిగాడు సార్? మాకు అవుదా 3 అంటున్నాయి, బస్సు దీన్ని, గ్యాస్, ఉచిత బస్సు, కరెంట్ బిల్లు. ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల యూజ్ ఏంటి సార్? నిజంగా ఎక్కడ ఇప్పుడు డ్యూటీ చేసుకునే వాళ్ళు ఎంత దూరమైన డ్యూటీకి వెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మీ కంపెనీ బస్సులో వెళ్తాను నేను, అక్కడికక్కడే చేసేవారు. లింగంపల్లి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికక్కడే చేసేవారు. ఇప్పుడు సికింద్రాబాద్ దాకా వెళ్ళి ఫ్రీగా వెళ్ళి డ్యూటీ చేసుకుని వస్తారు, అక్కడ ఎక్కువ శాలరీ వస్తుంటాయి. అది దాని అలా అయిపోయిందంట. సార్, మీ పేరు సార్? మా పేరు విక్రమ్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్, రియల్ ఎస్టేట్. సార్, ఈ 10 months ఆఫ్ రూలింగ్ రేవంత్ రెడ్డి గారిది ఎలా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? చదువుతుందంటే రియల్ ఎస్టేట్ పరంగా బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా హైడ్రా మూలాన కొనుక్కునే వాళ్ళు, అమ్మేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఏది కరెక్టో ఏది మంచిదో చూసుకోవడం కొద్దిగా ఇబ్బంది కదా, అది మేజర్ ప్రాబ్లం. అంటే ఈ 10 నెలల కాలం వ్యవధిలో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, అసలు రియల్ ఎస్టేట్ ఏమి లేదనేసి చాలా మంది చెప్తున్నారు కదా సార్. రియల్ ఎస్టేట్ డౌన్ అనేది అవాస్తవం. రియల్ ఎస్టేట్ జరుగుతున్నాయి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే హైడ్రా మూలాన ప్రాపర్టీ చూసి కొనుక్కోవాలి కదా, ఏది మంచి ఏది చెడు అని చూసి కొనుక్కొని ప్లాన్ చేసుకున్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. గవర్నమెంట్ బాగుంది, బ్రహ్మాండం, మరి ఏమి ఇబ్బంది లేదు. ఈ 10 months ఆఫ్ రూలింగ్ లో ఆయన 6 గ్యారంటీలు చెప్పారు కదా, ఈ 6 గ్యారంటీల్లో ఎన్ని వరకు అమలు చేయగలిగారు? ఈ ఫ్రీ అమలు చేస్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన 10 నెలలే కదా, టైం పడుతుంది, అన్ని అమలు అవుతున్నాయి. రాని వాళ్ళని అప్లై చేసుకోమంటున్నారుగా, గవర్నమెంట్ తప్పు కాదు అది, అవునా కదా? ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది ఉందనుకో వచ్చి కనుక్కోమంటున్నారు, టెస్లా ఆఫీసులను వేశారు. గవర్నమెంట్ వ్యవస్థ పెద్దది, ఇవాళ మన ఇంట్లో జరగలేదు మనం తప్పు పట్టకూడదు, అవునా కాదు? 1-2 సార్లు వెళ్ళాలి, ఫాలోఅప్ చేసుకోవాలి, చేసుకుని న్యాయం చేస్తా ఉంటున్నారుగా. జరగకపోతే దాని గురించి బాధపడాలి, మాకు అన్ని అందుతున్నాయి, ఏమి ఇబ్బంది ఏమి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మూవ్ అవుతుంది తెలంగాణ స్టేట్ లో? బాగుంది, చాలా బాగుంది.
చాలా బాగుంది. కొత్త ఉద్యోగాలు వచ్చినాయి, విద్యా విధానం బాగుంది, అంత సిస్టమేటిక్ గా నడుస్తానే ఆటోమేటిక్ గా నడుస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి? పబ్లిక్ కి యూస్ఫుల్ గానే ఉన్నాయంటారా? బాగుంది, ఏ ఇబ్బంది ఏం లేదు. పబ్లిక్ యాక్చువల్గా ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కువ వెళ్తున్నారు. యాక్చువల్ గవర్నమెంట్కి వెళ్తే చాలా బాగుంటుంది. సరే, ఎవరి ఇష్టాలు వాళ్ళు అనుకోండి. అది ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చెప్తారు సార్? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా పెరిగిందా అంటే ఈ 10 నెలల కాలం వ్యవధిలో ఏం చెప్తారు? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా పెరిగిందా అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు ఉన్నది, వాళ్ళు కొత్త ఏం కాదు, ఉన్నంటారు కాదు. ఇప్పుడు అందరం గవర్నమెంట్ మీద ఆధారపడటానికి వీల్లేదు. మన సొసైటీగా మనం కొంత ఎదగాలి. మనకున్న కృషిని బట్టి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, రావు. అయినా సొసైటీగా మనం ఎదిగి మన కష్టం మన పడాలి, అవునాగా? అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ సార్. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల యూజ్ ఉందనుకుంటున్నారా మీరు? ఈ ఫ్రీ బస్ స్కీమ్ రావడం వల్ల ఏం యూజ్ ఉందంటారు? ఉంటుంది అందరికి. ఇప్పుడు మహిళలకు వచ్చిన బస్ సర్వీస్ ఉపయోగంగా ఉంది, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు, కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు, అందరికీ హ్యాపీగానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గవర్నమెంట్ కంటే కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా బాగుంది. చాలా బాగుంది సార్. బాగుంది, ఇబ్బంది బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే టైం పడుతుంది. ఆల్రెడీ 10 నెలలే కదా అయింది. 10 నెలలు అయింది. దీంట్లో 2-3 నెలలు ఎలక్షన్స్ పోయినాయి. గవర్నమెంట్ అంతా సెట్ అవటానికి టైం పడుతుంది. అందుకని గవర్నమెంట్ బాగానే ఉంది, ఏమి ఇబ్బంది లేదు. యువర్ గుడ్ నేమ్ సార్? సంతోష్. 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 ఏం చేస్తుంటారు సార్? నాది ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్. సార్, ఇప్పుడు 10 నెలల కాలం అయింది కదా రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి. ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా జరుగుతుంది అంటారు? బయట డిస్కషన్ ఇట్లా లోకల్ డిస్కషన్ వింటున్నాం కదా, బాగా జరుగుతలేవు అని వింటున్నాం. అంటే ఎక్కడ మైనస్ అయిందంటారు ఈ గవర్నమెంట్ కి? ఇది మన రైతు బంధు అది లేట్ వస్తున్నాయి, మన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా బాగా చాలా ప్రాబ్లం అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం రైతు బంధు ఇవి ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా, ఈ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటారు? ఫ్రీ బస్సెస్ పెట్టడం వల్ల యూజెస్ ఏం లేదు, గవర్నమెంట్ లాస్ లో అవుతుంది. మెయిన్ అంటే గవర్నమెంట్ లోకలకు ఫ్రీగా అలవాటు పెట్టలేదా, వాళ్ళని ఏం చేయకుండా చేస్తున్నారు. ఏదన్నా కొంచెం కన్సెషన్ ఇవ్వాలి, కానీ మొత్తానికి ఫ్రీ ఇస్తే గవర్నమెంటే లాస్ లో పోతుంది. సార్, అంటే ఈ 10 నెలల కాలంలో ఈయన అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా డిక్రీజ్ చేశారా, తగ్గించారా, లేదా ఈ హైడ్రా వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? దాని గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు. దాని గురించి అంత ఈ స్టేట్ గురించి అంత నాలెడ్జ్ అంటే కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ ఎలా మూవ్ అవుతుందంటే? కేసీఆర్ గవర్నమెంట్ బెస్ట్ అనిపిస్తుంది. కేసీఆర్ గారు ఎందుకని అంటారు సార్? అంటే ఈయన వచ్చిన ఈ 10 నెలల కాలం వ్యవధిలో ఏది నచ్చలేదు మీకు ఈ రైతు బంధు కాకుండా? డెవలప్మెంట్ బాగాలేదు. డెవలప్మెంట్ బాగాలేదు. ओके कंपेयर टू केसीआर गवर्नमेंट है बहुत अंतर। आपका नाम क्या हो? मेरा नाम संजू राठौड़ है। संजू राठौड़ है। क्या करते हैं? मैं ऑटो ड्राइवर हूँ। ऑटो ड्राइवर है। अब तेलंगाना राष्ट्र में रेवंत रेड्डी साहब को रूलिंग आको 10 महीने हुए ना, कैसा चलते हैं रूलिंग? अच्छा अच्छा सर। अच्छा है। तेलंगाना बहुत सेफ है सर। बहुत सेफ है। हाँ। फिर रेवंत रेड्डी आए बाद क्या करे हम लोग? अभी इतना तो हमें को मालूम नहीं, मेरे को भी 9 महीना हो गया यहाँ आके। मैं भी नया हूँ, मेरा मुझे मालूम नहीं पड़ रहा, लेकिन ठीक है सर, ऐसा कुछ दिक्कत नहीं है। अब ऑटो ड्राइवर्स को कैसा चलते हैं गवर्नमेंट? ऑटो ड्राइवर का प्रॉब्लम है बहुत सर। बहुत प्रॉब्लम है। हाँ। क्या प्रॉब्लम है? बस फ्री होने से और वो ओला रैपिडो हो गया, उससे जरा कम यूज होता गिराक, यही बात है। ठीक है। ये फ्री बस है ना, इसमें यूज नहीं है? यूज है, यूज है। वो फ्री बस यूज है? हाँ सर, फ्री बस है। फ्री बस है क्या ना? हाँ सर, ये यूज है। हाँ फ्री बस में उसकी वजह से परेशानी होता ना। हाँ बाकी कुछ नहीं। अब ऑटो ड्राइवर्स को प्रॉब्लम है फ्री बस से। हाँ हाँ हाँ। अब केसीआर गवर्नमेंट कैसा है, अब रेवंत रेड्डी गवर्नमेंट कैसा है? केसीआर मालूम? केसीआर भी अच्छा था सर, उनसे अच्छा केसीआर ही था पहला। अब ये 10 महीने में रेवंत रेड्डी रूलिंग कैसा चलता है? उनका भी अच्छा है सर। उनको भी अच्छा है। सर कुछ प्रॉब्लम भी अच्छा है। नमस्ते, बोलिए सर। नाम क्या हो सर तुम्हारा? रहमत खान। रहमत खान। क्या करते हैं? ऑटो चलाता हूँ। ऑटो चलाते हैं। अब रेवंत रेड्डी आपको 10 महीने हुए ना, अब कैसा चलता है गवर्नमेंट? कारोबार पूरा खराब है, तो फ्री के बसा कर दिए, पब्लिक चल रहा नहीं। ऊपर से क्या है कि ये दूसरा कैसे वहाँ है वो भी ऐसी कर रहे हैं। पहले अच्छा चल रहा था थोड़ा कारोबार, अब नहीं है, पहले सर का कारोबार तो नहीं है।
ये फ्री बस रखे ना, ये फ्री बस को यूज क्या है? इसका लेडीज पूरे उसमें चढ़ रहे, आ रहे जो सब जन उसमें चले जा रहे हैं, ऑटो में कोई भी नहीं चढ़ रहे। अब ऑटो ड्राइवर्स को कैसा चलते हैं गवर्नमेंट? ऑटो ड्राइवर्स के बोलते क्या चल रहा है, गवर्नमेंट क्या कर रहा है, कुछ भी नहीं कर रहा गवर्नमेंट। ये दे दूं वो दे दूं, कुछ भी नहीं दिया अभी तक, इसलिए पूरा तड़की में चल रहा मामला। 500 को गैस सिलेंडर दे देना। हाँ दे रहे नहीं दे रहे 500 गैस सिलेंडर। गैस सिलेंडर नहीं दे रहे, कहा रहा बताओ, बोलो आगे पूरा पैसा बराबर लेके जा रहा आगे, गैस सिलेंडर वाला सब्सिडी भी नहीं कर रहा वो, सब्सिडी भी नहीं दे नहीं दे 200 यूनिट्स फ्री करंट दे देना। देने थोड़े जनों को दे रहे, थोड़े जनों को नहीं दे रहे वो, थोड़े जनों को आ रहे, थोड़े जनों को नहीं आ रहे। अब लेडीज को 2500 दे देना। नहीं दे रहा किसको नहीं दे रहा, बोलने वाला नहीं आ रहा वो, नहीं दे रहा। अब केसीआर गवर्नमेंट तो अच्छा है, अब रेवंत रेड्डी का गवर्नमेंट अच्छा है। केसीआर का गवर्नमेंट ही अच्छा था, केसीआर गवर्नमेंट अच्छा है, कई को अच्छा है केसीआर गवर्नमेंट। केसीआर क्या करे उन्होंने तेलंगाना को? गरीबों को अच्छा देखा भाई, गरीबों को सबको मदद अच्छा करा, ये नहीं कर रहा होता है। इन देखता नहीं, रेवंत रेड्डी देखता नहीं गरीबों को। हाँ देख रहा, गरीबों को घर दौड़ रहे, अब सब कर रहे, घर दौड़ रहे, तालाब में घर दौड़ रहे, यहाँ दौड़ रहे, वहाँ दौड़ रहे, देख रहे ना, पूरा परेशान करके छोड़ दी। और डिफरेंस बिटवीन केसीआर एंड रेवंत रेड्डी क्या है? तोड़ना चाहे तो नहीं तोड़ता था करा, जब भी तोड़ता था वो भी, लेकिन मैं तोड़ रहा, फिर खड़ा हूँ केसीआर भी, इसलिए नहीं तोड़ रहा हूँ केसीआर भी करा। केसीआर नहीं तोड़ के तो गरीबों को देख के तो नहीं तोड़ा मैं, गरीबों को तो देखना ना आदमी, कहाँ बोले तालाब घर तोड़ दे रहे पूरा। ये हाइड्रा मालूम? అదే కూర్చున్నారు అంటారు. హైడ్రా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి హైడ్రా వచ్చింది. తెలుగు కూడా వస్తుంది, తెలుగు కూడా వస్తుంది కాదన్నా. మరి ఈ హైడ్రా కూల్చివేస్తున్నారు కదా, ఈ కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ వరకు అంటే గరీబోళ్ళు కడుపు మీద కొడుతున్నాడు అన్న, ఏం లేదు. అందరు పైసలు ఇచ్చి కొందరు ఉన్నారు, కడుపు మీద కొడుతున్నాడు. ఫస్ట్ అమ్ముకుని వెళ్ళిపోయినారు, గరీబోళ్ళు కడుపు మీద కొడుతున్నారు. అంటే ఫ్రీ బస్, ఫ్రీ ఇల్లు కూడా ఇస్తానన్నాడు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, వాటి పరిస్థితి ఏమైంది? ఇంద్రమ్మ ఇల్లు మా దులగొట్టి ఎందుకు ఇస్తారా బాయ్, లేని వాళ్ళకి ఇవ్వాలి. అది దులగొట్టి ఎందుకు ఇస్తారు చెప్పండి, అది దులగొట్టి ఇయ్యదు కదా. అది ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే చూడాలి, ఫస్ట్ స్టార్టింగ్ కదా చూడాలి, ఇప్పుడు నార్మల్ ఎట్లయితుంది మళ్ళా. అంటే ఇప్పుడు 10 నెలల కాలం పూర్తయింది కదా, 10 నెలలు అయింది, స్టార్టింగ్ అది ఎక్కింది నా, ఇంకేం కాలేదు, తర్వాత చూడాలి ఇంకా ఏం చేస్తాడు చూడాలి. బ్రో మీ నేమ్ బ్రో? మెట్రో దాటి. నా పేరు సాయి. ఏం చేస్తుంటారు బ్రో? నేను అయితే అక్కడ మేడ్చల్లో జాబ్ చేస్తూ ఉంటాను. బ్రో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ వచ్చేసి 10 మంత్స్ అయింది కదా, ఈ 10 మంత్స్ ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు? ఎలా మూవ్ అవుతుందంటే చాలా మంది నెగిటివ్ గానే ఉన్నారు పీపుల్స్ అయితే. ఎందుకనంటారు? ఆయన చేసిన అంటే పనులు కానీ వాటి దాని వల్ల చాలా మంది అయితే నెగిటివ్ గానే ఉన్నారు ఆయన మీద. చాలా మంది నెగిటివ్ గానే, చాలా మంది నెగిటివ్ గానే ఉన్నారు. అంటే ఆయన అమలు చేస్తానన్న పథకాలు అమలు చేయకపోవడం వలన, లేదా రూలింగ్ అసలు సక్సెస్ అవ్వలేదంటారా? రూలింగ్ అంటే చెప్పినా కదా బ్రో, నేనైతే యూత్ పరంగా అయితే ఏం నా ఇప్పుడు ఓటక్కున్న వాళ్ళు ఇప్పుడు ఓటేస్తా ఉంటారు. ఆ ఓటేసినందుకు ఆయన చూపెట్టిన దాన్ని ఏమంటారు, విశ్వాసం అంటే ఇంకా మనకి అంత తెలుగు మాది రాదు. కృతజ్ఞత ఏముంది, అది కృతజ్ఞత ఏం చూపించలేదంటారు. ఏం లేదు యూత్ పరంగా అయితే అసలు ఏం లేదు. యూత్ కి ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఎలాంటి యూత్ లేదు, ఏం లేదు. జస్ట్ ఏదో లేడీస్ కి ఫ్రీ బస్ అని పెట్టిండ్రు, లేడీస్ ఫ్రీ బస్ అని పెట్టిండ్రు, దాని వల్ల చాలా పంచాయతీలు అయిపోయినాయి, కొట్టుకున్నారు. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళాలా. కేసీఆర్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా మూవ్ అవుతుంది అంటారు? చెప్పాలంటే కేసీఆర్ బెస్ట్. నమస్తేనా, మీ పేరన్నా? పేరా రాములు. ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తున్నా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలల కాలం అయింది కదా, ఈ 10 నెలల కాలంలో ఎలా మూవ్ అవుతుంది అంటారు? గవర్నమెంట్ ఎలా నడుస్తుంది కదా, గరీబులకు బస్సు ఫ్రీ చేసిండు, గ్యాస్ ఇస్తుండు, ఇప్పుడు లోన్లు ఇస్తుండు, అన్ని చేస్తుండు. కొత్త కదా అన్ని చేసుకుంటూ పోతాడు, చేస్తాడని నమ్మకం ఉంది మాకు, చేస్తాడని నమ్మకం ఉంది. అంటే ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఆడపిల్లలకు మంచిది కదా, ఒకళ్ళు డబ్బు ఉంటే ఒకళ్ళు డబ్బులు ఉంటాయి, అది మంచిదే, పెట్టింది మంచిది. మరి 500కి గ్యాస్ సిలిండర్ చాలా మంది రావట్లేదు అంటున్నారు కదా, చేసుకోబడతాయి కదా, ఒకళ్ళు తారట్లేదు, ఒకరికి ఉన్నది, అట్లా అసలేవు.
ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా రావట్లేదు అందరికి, చాలా మందికి అంటున్నారు. అంటే కొంతమంది చేసుకుంటారు పోయి అలా అప్లై పెట్టాలి కదా, పెట్రోల్కి వస్తున్నాయి, పెట్రోల్ వస్తలేవు. అంటే ఇప్పుడు హైడ్రా వచ్చేసి పేదవాళ్ళ ఇళ్ళని కూల్ చేస్తుంది కదా, FTL పరిధిలో ఉన్నవి, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు వాటర్ వర్షం పడతాయి కదా, వర్షం పడితే ఎటు పోవాలా, ఒక చెరువు కావాలి కదా, ఆ చెరువు కోసం అట్లా చేస్తారు వాళ్ళు, అది మంచిది కదా. అంటే ఈ హైడ్రా పేదల మీదే ప్రతాపం చూపిస్తుంది అంటున్నారు కదా. ఇక కొంతమంది అట్లా అంటారు, కొంతమంది ఇట్లా అంటారు. మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే వాటర్ అన్ని ఒక చెరువు కావాలా, లేకపోతే ఇల్లు బిల్డింగ్ అన్ని మునిగిపోతాయి అట్లా. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ పరిపాలనకి పొంతన పెడితే ఏ పరిపాలన బాగుందంటారు? కాంగ్రెస్ మంచిగా ఉంది. కాంగ్రెస్ మంచిగా. అంటే అప్పట్లో కేసీఆర్ కూడా మంచిగా చేయలేదా 10 సంవత్సరాల కాలంలో? ఉన్నోళ్ళకి చేసిండు, గరీబులకు ఏం చేసిండు, ఉన్నోళ్ళకి ఇచ్చిండు, ఈ గరీబులకు ఏం చేసిండు చెప్పు. ఆయన ఉన్నప్పుడు పెన్షన్ పెంచారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, బతుకమ్మకి చీరలు కూడా పెట్టినారు కదా. చీరలు అన్ని ఇంట్లో జమ అయినాయి, ఆటలు అంతా ఇంట్లో పెట్టు. ఇప్పుడు దసరా కూడా దగ్గరకు వచ్చేసింది, మరి బతుకమ్మ చీరలు ఇంకా ఇయ్యలే కదా రేవంత్ రెడ్డి? ఇస్తాడు ఇప్పుడు, అన్ని కొత్త కదా ఇస్తాడు, ఇసుకుంటే పోతాడు, 500 ఇస్తాడు కదా. ఇప్పుడైతే ఎట్లా నడుస్తుందంట గవర్నమెంట్? ఇప్పుడైతే మంచిగా అన్న, ఇప్పుడైతే మంచిది. 10 మంది 10 తీరు అంటారు, ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది. ఇప్పుడైతే మంచిగా నడుస్తుంది. ఏం చేస్తుంటారు బ్రో? మేము వర్క్ చేస్తాం అమెజాన్ లో వర్క్ చేస్తారు. ఓకే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ 10 నెలలు అయింది కదా, ఎలా నడుస్తుంది అంటారు? నడుస్తుంది, కొంచెం అయితే బాగాలేదని అంటున్నారు. ఎందుకని బాగాలేదు అనుకుంటున్నారు? ఇక సిచ్యువేషన్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది అని, ఇప్పుడు బాగాలేదని వింటున్నాం కదా. అంటే కేసీఆర్ పరిపాలనా విధానానికి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? తేడా ఇక ఏముంది, ఇక నడుస్తుంది ఏదో ఒకటి అయితే ప్రస్తుతానికి. మరి ఈయన ఇస్తానన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైందంటారు? ఇవ్వలే కదా ఇంకా, అట్లానే ఇంకా ఏమి ఇవ్వలేదు. ఉచిత బస్సు పెట్టినారు కదా. అవును కదా, ఇండ్లు ఉన్నా కూడా ఇండ్లు ఇప్పుడు కూలేస్తున్నారని వింటున్నారు. మరి FTL పరిధిలో కట్టడం కూడా తప్పే కదా, మూసీ నది ప్రాంగణంలో కట్టడం కూడా తప్పే కదా. అవునవును, అదే అక్రమ కట్టడాలు. అవును, కట్టడము ఇటు కూలేయడం కష్టం కదా, అది వాళ్ళు కష్టపడి కట్టుకున్నది మళ్ళీ ఇప్పుడు కూల్ చేయడం అంటే వాళ్ళు చాలా కష్టపడి కట్టుకున్నారు, దాన్ని మళ్ళీ కూలగొట్టడం అంటే అది ఎట్లా ప్రమాదం కదా అట్లా. అంటే కేసీఆర్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా మూవ్ అవుతుందంటారు? కేసీఆర్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా మూవ్ అవుతుందంటారు, ఎలా నడుస్తుంది? రేవంత్ రెడ్డి అయితే కొంచెము బాగాలేదు అని అంటున్నారు ఇప్పటి వరకు. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం వరకు అయితే బాగుంది అని అన్నారు, కొంచెం వరకు అయితే చాలా బాగుంది, అన్ని మంచిగా అనుకుని అన్ని మనకు అన్ని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఊర్లలో కూడా కొన్ని విలేజ్లలో కరెంట్ ఉండడం లేదు, కొంచెం ఇప్పటి వరకు అయితే అన్ని ప్రాబ్లాలే ఉన్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. 500కి గ్యాస్ రావట్లేదా? లేదు, రావట్లేదు. 500 గ్యాస్ రావట్లేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు, ఏం రావట్లేదు. కరెంట్ ఫ్రీ కరెంట్ లేదు, గ్యాస్ ఫ్రీగా లేదు, అసలు ఏం లేదు. ఇప్పుడు వరకైతే మంచిగా సాగట్లేదు. ఏం లేదు. ఏం చేస్తుంటారు? డ్రైవర్. ఎట్లుందన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మొదలై ఇప్పటికి 10 నెలల కాలం గడిచింది కదా, ఎట్లా కొనసాగుతుంది అంటారు? అంటే ఏముంది, ఎవరైనా మనకు తప్పదు చేయాల్సింది అంతే. మేము పల్లెటూరులోకి వచ్చినాం, ఈడ చేసుకుంటలేమా అంతే, ఎవరిదైనా అంతే రాజకీయం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నాడు కదా, ఈ 6 గ్యారెంటీలో ఎన్ని అమలు చేయగలిగారు? ఇవన్నీ తెలియని ఏముంది, అంతే కొన్ని చేసిండుగా, ఏంది ఇప్పుడు అమలు ఏం చేసిండు, ఏం చేయలేదు. అదే అంటే ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారు? ఏంది యూజ్, ఇక ఉచిత బస్సుడు ఇదే కొట్టుకున్నాడు తనకున్నాడు అయ్యే ఉంటుంది. ఉచిత బస్సు పెట్టలేదు, ఇప్పుడు 2500 అన్నాడు, అది పెడితే కొంచెం అయిపోదుగా. డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ వస్తుందన్న? ఇంకా మాకైతే ఏం రాలేదు. మీకైతే ఏం రాలేదు, పల్లెల్లో కూడా రాలేదు, మాకైతే రాలేదు. మీకైతే రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా తగ్గిందన్న తెలంగాణ స్టేట్ కి సంబంధించి? తగ్గిందంటే ఇంకా అంతే. అంటే అప్పటి కేసీఆర్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి తేడా ఏంటంటారు? అప్పటికి ఇప్పుడు ఏందంటే మనం ఏం చెప్తాం, అంతా అంతే, ఇంకా మనం ఏం చెప్పలేము, ఎవరైనా అంతే. అంటే ఈ 10 నెలల కాలంలో వచ్చిన మార్పులు ఏంటంటారు? ఏముంది, అదే ఫ్రీ బస్సు అంతే. ఈ హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారన్న? ఈ హైడ్రా వల్ల యూజ్ ఉందా పబ్లిక్ కి? హైడ్రా అంటే చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికి ఒక్క తాగలు కడితే కాదుగా, ఉన్నాయి కబ్జాలు ఉన్నాయి లేదని కాదు, కానీ కబ్జాలు కొంచెం చూసి తీసేస్తే సరిపోయి. ఇప్పుడు ఉన్నోనికి లేనోనికి అంత ఒకటే కాదు హైడ్రా. అది అట్లా అయితే కొనసాగుతుంది అంటారు. అంటే ఇప్పుడు వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు?
ఒక మాటలో చెప్తాను. ఇప్పటి వరకు అంటే ఏముందన్న హైడ్రా కొంచెం కబ్జాలు తీసేయాలి, కానీ పేదోళ్ళు ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు ఎవడు అని చూసి తీసేయాలి అంతే. కొంచెం చూసి తీసేయాలి అంతే. బ్రో మీ నేమ్ బ్రో? చింటూ. చింటూ చింటూ మన ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిన నేమ్ ఇది, చింటూ. చింటూ బాయ్. ఓకే, రేవంత్ రెడ్డి గారి రూలింగ్ వచ్చి 10 months అయింది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది అనుకుంటున్నావు? ఏం చెప్పాలి బాయ్, ఎలా నడుస్తుంది? ఇక అందరు ఫ్రీగా పెట్టింది బస్సులు, మాకు లేవు, జాగా సరిపోతలే, ఏం చేయాలి, జాగా సరిపోవట్లేదు. ఫ్రీ బస్ వల్ల యూజ్ లేదంటావా బ్రో? కలిసిపోతే బ్రో, హామీలు చేస్తే సరిపోతుంది అంతే. తను ఇచ్చిన హామీలు చేసిన అనుకో ఆడికి చాలు అంతే. ఇచ్చిన హామీలు చేయకుండా ఉన్న దోచుకుంటాం కాబట్టి మంచి పద్ధతి కాదు. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఇప్పటికైతే ఇంకేం రాలేదు బ్రో. ఇంట్లో మమ్మీ డాడీకి? నేను ఇక్కడ ఉంటాను, డాడీ మమ్మీ ఊర్లో ఉంటారు. ఊర్లో ఉంటారు మమ్మీ డాడీ. మనకు రాజకీయం గురించి అంత తెలియదు. ఏం చేస్తారు మమ్మీ డాడీ? ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. మరి రైతు బంధు వచ్చినదా? రైతు రుణమాఫీ చేస్తాడు కదా, జరిగినాయి? ఇప్పుడు భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయలేదు కదా, మరి నా మధ్యలో వచ్చిందన్న, మరి వచ్చిందో రాలేదు తెలియదు నాకు కూడా. వచ్చిందో రాదో తెలియదు అంతే. రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ అన్నారు కదా, అందరికి జరిగింది అనుకుంటున్నావు నువ్వు? ఏమో బ్రో, నాకైతే అంత నమ్మకం లేదు, నాకైతే నమ్మకం లేదు. ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని నెరవేర్చగలిగారు రేవంత్ రెడ్డి? 6 గ్యారెంటీలు ఇచ్చాడు మనకి. ఉచిత బస్సు అన్నాడు, మహిళలకి 2500 అన్నాడు, గ్యాస్. ఫస్ట్ అయితే చేసిండు, మీదేమో తెలియదు ఇక. ఫస్ట్ అయితే చేసిండు, చేసిన హామీలు చేస్తే ఎవడైనా ఓటేస్తాడు బ్రో. చేయని ఓడు ఇచ్చి చేయకపోతే ఎవడు కదా ఓట్లు కూడా. నెక్స్ట్ టైం ఎవడు అయిపోయింది వీడికి లాస్ట్ అంటావు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటంటావు? ఇప్పుడు కేసీఆర్ ఏమంటే, కేసీఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణను చూసుకుని మంచిగా ఏది ఇచ్చినా అన్ని చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, వచ్చిండు కూర్చుండు అంతే, ఏం చేయలే కదా. మా అంటే ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టిండు అంతే. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందంటావా? ఇప్పుడు బాగుంది అంటే అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కిట్స్ అన్ని వాలీబాల్ కిట్స్ అన్ని వచ్చినాయి, తర్వాత టీ షర్ట్స్ కూడా ఉన్నాయి, వాలీబాల్ కిట్స్ అన్ని ఉన్నాయి. వచ్చినప్పుడు స్టూడెంట్స్ కి ఇప్పటికి ఏమి ఇవ్వలేదు కాబట్టి మంచిగా కేసీఆర్ ఉండే బెస్ట్. కేసీఆర్ ఉండేదే బెస్ట్. నువ్వేమంటావు బ్రో? అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే ఈ 10 నెలల కాలంలో ఏం చెప్తావు? అప్పుడే అప్పుడే బాగుంది. ఎందుకని అంటావు అప్పుడే? ఇప్పుడు అంటే హాస్టల్ అన్ని మంచి అన్ని ఫ్రీ ఉంటుండే, ఇప్పుడు ఏమొస్తలే అంట.